అభాగ్యుడైన తండ్రి లేదు. అమ్మ బిడ్డలతో ఇంటి వద్ద ఉండిపోతే త్రాగుబోతు భర్త బయటికి వెళ్లిపోతాడు. ఇప్పుడు ఇందులో అభాగ్యుడైన తండ్రి బిడ్డను జాగ్రత్తగా చూస్తుంటే త్రాగుబోతు స్త్రీ బయట ఉండిపోయినది. అది తమాషే కాదు, అది సత్యము. నీతిమంతుల గురించి నేను మాట్లాడలేదు. లేదండి, నేను కేవలము లోకములోనూ ఉన్న ఆత్మను చూయించుచున్నాను. ఇప్పుడు గమనించు, ఇది మరొక అందచందాల అహాబు కాలాన్ని చూడు. దేశం ఏ విధముగా అభివృద్ధి చెందినదో, ఓహో, అప్పుడది బంగారు యుగమే. అహాబు కాలంలో ఇశ్రాయేలు ఏ విధముగా తెజలినదో, ఆ వేషధారి యెజెబెలు నిజముగా దాని వెనుక పరిపాలన చేసినది. As Ahab married Jezebel and brought idolatry into Judaism in the Dark Age, so has Protestantism married Catholicism and brought paganism back into the Christian church. బైబిల్ పండితులైన మీకు అహాబు యెజెబెలును పెళ్లి చేసుకుని యూదాలోకి విగ్రహార్ధన ఏ విధముగా తెచ్చున్నాడో, చీకటి యుగములో ప్రొటెస్టాంటులు కథోలికతో వివాహము చేసుకుని అన్యత్వాన్ని క్రైస్తవ సంఘములోనికి తెచ్చారు. జ్ఞాపకముచ్చుకోండి, ఈ దినమున ప్రొటెస్టాంట్ సంఘము వేశ్యగా పిలువబడుచున్నది. ఎందుచేతనగా ఆమె వ్యభిచారిణిగా కూడా పిలువబడెను. అది జ్ఞాపకముచ్చుకోండి. కాబట్టి కుండ కుంపటిని నలుపని పిలవలేదు. నీవు సహాయం చేసుకుంటానికై నిప్పులో నుండి మంగళంలోనికి దూకలేవు. అయితే సత్యాన్ని గమనిద్దాము. మనకు కావలసి ఉన్నది సత్యమే. మన నిత్యత్వానికి బంధము కలిగి ఉన్న ప్రజలం మనము దేవుని కలుసుకొనవలసి ఉన్నది. సత్యాన్ని మనము కనుగొందాము. Jehoshaphat, the righteous man, came down to visit Ahab. Then he got himself in trouble. మీరు ఇష్టపడితే మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఎప్పుడు కూడా దేవుడు పంపుతాడు. లేక మొదటిగా నీతివంతుడైన యెహోషాపాతు అహాబును దర్శించడానికి వచ్చాడు. ఆ తర్వాత ఇరుకులో పడిపోయాడు. You can't mix right and wrong together and get anything out of it. You can't put oil with water. It won't fix. నీవు మంచిని చెడును కలుపు చేయలేవు. ఇక దానిలో నుండి ఏది నీవు పొందలేవు. నీవు నూనెను నీటిని కలుపు చేయలేవు. అవి మిశ్రితము కావు. Neither can your associations and your affiliations be with the things of the world and still live a victorious life. The Bible said, "Come out from among them and be separate," says the Lord. అలాగే సహవాసులు, సహబంధాలు, లోక కార్యకలాపాలతో ఉండిపోయి ఇంకా జయ జీవితాన్ని జీవించలేవు. బైబిల్ తెలుపుతున్నది, వాటిలోండి బయటికి రా, వేరుగా ఉండు, ప్రభు సెలవిచ్చుచున్నాడు. అలాగే సహోదరు బ్రహ్మ, అన్ని వడ్డావు, నాకు తెలుసు. అయితే నీవు నీ స్వంత జ్ఞాన తలంపులను తీసుకుంటున్నావు. అది వాక్యానికి విరుద్ధమైనది. వాక్యమే సత్యము. నేను వాక్యము నమ్ముతున్నాను.
We call today in the street expression a blowout. ఇప్పుడు గమనించు, యెహోషాపాతు అహాబునొద్దకు వచ్చాడు. ఓ, అతని గొప్ప విందు చేశాడు. నిజం. వీధి మాటల్లో ఉచ్చారణతో అది మనం ఈనాడు అబ్బబ్బో అని పిలుద్దాం. And he invited everybody to kill ox and so forth, and sheep, and they had a great feast among them. And that's when a believer gets in trouble. ప్రతి ఒక్కరిని వారు ఆహ్వానించారు. ఎద్దును, గొర్రెలను మొదలగు వాటిని వధించారు. వారు మంచి విందు చేసుకుంటున్నారు. అక్కడే విశ్వాసి ఇరుకులో పడిపోయేది. Oh, I tell you, you're just narrow-minded, that little holy roller place. That's all. You should come to the big church. You should come. Oh, you should see our pastor has a DDD PhD. నేను నీకు చెప్తాను, ఓ, నీవు సంకుచిత భావాలు కలవాడవు ఆ చిన్న పరిశుద్ధ గుండాల స్థానముతో. అయితే అంతే, నువ్వు పెద్ద సంగమునకు రావలసి ఉన్నది. నీవు రావలసి ఉన్నది. నీవు చూడవలసి ఉన్నది. మా కాపరికి డిడి పిహెచ్డీలు ఉన్నవి. Our pastor, our choir sings like the angels. That has nothing to do with it if it's contrary to thus saith the Lord. చూశారా, మా కాపరి, మా పాటల పాడువారు దేవదూతల వలె ఉంటారు. దానివలన దానికి ఏమీ ఉపయోగం లేదు. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడను దానికి వ్యతిరేకమైనట్లయితే. And when they killed the oxen, they had a big feast. Ahab had an alternative in that, and his motives were wrong. He was trying to make a big show to trap Jehoshaphat. And that's the same thing the devil's trying to do today. వారు ఎద్దును వధించి పెద్ద విందు చేసుకున్నారు. అహాబుకు అందులో ప్రత్యామ్నాయం ఉన్నది. అతని ఉద్దేశాలు తప్పుడివి. యెహోషాపాతును ఉచ్చులో పడవేయుటకు పెద్ద సంబరము చేయుటకు ప్రయత్నిస్తున్నాడు. అలాంటిదే ఈనాడు దయ్యము చేయుటకు ప్రయత్నము చేస్తున్నది. Well, we're the majority. Sure, the Church of God has always been in the minority until Jesus comes. Fear not, little flock. It's your Father's good will to give you the kingdom. Right. మాకు సంఖ్య ఎక్కువగా ఉన్నారు. నిజమే. దేవునిక సంఘము ఎల్లప్పుడూ కూడా యేసు వచ్చే వరకు కొద్ది సంఖ్యగానే ఉంటున్నది. చిన్న మంద భయపడికుడి, మీకు రాజ్యమును గురించిన తండ్రి అభిష్టమై ఉన్నది. అవునది నిజం. We are in the minority, but that's all right. As long as God is there, it's still majority to me, and I know it is to you. For God is with you, who can be against you? మనము కొద్ది సంఖ్యతో ఉన్నాము. అయితే పర్వాలేదు. దేవుడు అక్కడ ఉన్నంతకాలము నాకైతే అది పెద్ద సంఖ్యే. అది నీకు కూడా అంతేనని నాకు తెలుసు. ఎందుకనగా దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవరు? Now, but he had a motive behind it. And when he did, he said, now that we're all here and having such a big time, will you go up to Ramoth Gilead with me to battle? అయితే దాని వెనుక అతను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అతడన్నాడు, మనమంతా ఇక్కడ ఉన్నాము, మనకి గొప్ప సమయం, నాతో కలిసి రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి నీవు వస్తావా? Because actually, Syria, I have it up there, but Ramoth Gilead belongs to me. It's rightful. We have the right. We're the first church. We have the right. You see it? ఎందుకనగా వాస్తవంగా అక్కడ సిరియాలో అది ఉన్నది. అయితే రమోత్ గిలాదు నాకు సంబంధించినది. అది నిజమైనది. మాకు హక్కు ఉన్నది. మేమే మొదటి సంఘము. మాకు హక్కు ఉన్నది. అది గమనిస్తున్నారా? And Jehoshaphat said, well, now, we're having a good time. Said, my man is like your man. Well, we're all believers anyhow, so let's just associate together. He made a vital mistake. He did. యెహోషాపాతు అన్నాడు, సరే, అలాగైతే మనకు మంచి సమయం. ఇంకా చెప్పాడు, నా ప్రజలు నీ ప్రజల్లాంటి వారు. చూడు, మనమంతా విశ్వాసులం, కాబట్టి మనము అందరం కలిసిపోదాము. అతడు ప్రాముఖ్యమైన తప్పు చేశాడు. అతడు చేశాడు. And Jehoshaphat, being spiritual enough, as I believe with all my heart that it was a type of this day, surely, somewhere, somehow, God will get the message to the true in heart. యెహోషాపాతు ఆత్మ సంబంధే ఇంటి కూడా నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నట్లుగా అది ఈరోజు పొలికై ఉన్నది.
ఖచ్చితముగా ఎలాగైనా ఏదో ఒక చోట హృదయములో యథార్థత ఉన్నవానికి దేవుడు వర్తమానం పంపుతాడు. He said in the beginning he would, so he's got the program lined up. Let's just line up with it. ఆరంభములో ఆయన చేశాడు కనుక పథకమును ఆయన వరుసలో ఉంచుతాడు. దానితో వరుసలోకి వచ్చుట. How was he? He said, sure, I'll go up with you. But he said, wait a minute. I believe before we go, we ought to ask the Lord, don't you think so? If we're all believers, then let's ask the Lord. ఇప్పుడు అతని గమనించు, నేను తప్పకుండా నీతో వస్తాను అని చెప్పాడు. అయితే అతను అడిగాడు, ఒక్క నిమిషం ఆగు, మనం వెళ్ళక ముందు మనం ప్రభువును అడగవలసి ఉన్నది. నీవు అలా అనుకోవట్లేదా? మన విశ్వాసులమైతే మనం ప్రభువును అడగవలసి ఉన్నది. Well, Ahab said, certainly that's right. Why didn't I think of that? Sure, I should have thought of that all along. అలాగే అహాబు అన్నాడు, తప్పకుండా అది మంచిది. ఓ, నేను అది ఎందుకని తలంచలేదు? తప్పక అది కూడా నేను తలంచవలసి ఉన్నదే. Said, I've got 400 of the best prophets there is in the nation. I've got them all well clothed. They all got DDDs, PhDs, and all things. They got a great organization down here, the prophets. So I'll just bring them up and we'll see what they say. ఇంకో చెప్పాడు, దేశంలో నా వద్ద 400 మంది అక్కడ శ్రేష్టమైన ప్రవక్తలు ఉన్నారు. వారందరినీ మంచి వస్త్రాలు ధరించిన వారిగా చేశాను. వారందరికీ డిడిడీలు, పిహెచ్డీలు ఇంకా ఉన్నవి. ఇక్కడ ఈ ప్రవక్తలకు గొప్ప నిర్మాణాత్మక సంస్థలు ఉన్నవి. కాబట్టి వారినందరినీ నేను తీసుకుని వస్తాను. వారేం చెప్తారో చూద్దాం. You know, that just didn't hit right down with Jehoshaphat just right. He did. ఇది మీకు తెలుసా? వెంటనే ఇది యెహోషాపాతుకు సరి అని పెంచలేదు. So they went and got all the 400 prophets, well fed, well dressed. Ahab fed them with his own, because he had them to do just exactly what he said do. There you are. There you are. కాబట్టి వెళ్లిపోయి 400 మంది ప్రవక్తలను వారు తీసుకుని వచ్చారు. మంచిగా పోషించబడినవారు, బాగా బట్టలు ధరించి ఉన్నారు. అహాబు తాను స్వయంగా వారిని పోషించాడు. ఎందుకనగా అతడు ఏమి చేయమని చెప్తాడో ఖచ్చితంగా వారు అదే చేస్తారు. అక్కడే నీవున్నావు. Oh, sure, we've got fine churches here, great big places. But many times as the preacher preached over 20 minutes, the deacon board would excommunicate him. But bless your heart, a man of God won't listen to that nonsense. Right. నిజమే, మనకు అందమైన మందిరాలు, పెద్ద స్థలాలు ఉన్నవి. అయితే అనేకసార్లు బోధకుడు 20 నిమిషాల ప్రసంగం చేస్తే పరిచారకుల బోర్డు అతన్ని వెలివేస్తున్నది. అయితే నీ హృదయము దీవించమందుకాక దేవుని మనిషి ఆ బుద్ధిహీనతను ఆలకించడు. అవును, If you spit down too much on sin, why the whole congregation would vote him out. But that's because he's in a denomination. But in the church of God, you are not voted in or voted out. You're born in once for eternal forever. Amen. Only God can put you out, and he swore by himself he'd never do it. Amen. పాపానికి అతను ఎంతో తలవగినట్లయితే సమాజమంతా అతనికి ఓటు వేస్తారు. ఎందుచేతనగా అతను సంఘశాఖలో ఉన్నాడు కాబట్టి. అయితే దేవుని సంఘములో నీవు ఓటు వేయవు, ఓటు తీసి వేయవు. నీవు ఒకసారి జన్మించావు, నిత్యము నిరంతరం ఉంటావు. దేవుడు మాత్రమే నిన్ను బయటికి నెడతాడు. ఆయనే వాగ్దానము చేశాడు. ఆయన ఎన్నడూ చేయడు. ఆమేన్. He knows what you're made out of before he brings you in. He don't run his business loosely like our organizations does. Take him in 30 days or 60 days or 90 days on probation. నిన్ను లోపలికి తీసుకురాకముందు నీవు దేనితో చేయబడ్డావో ఆయనకు తెలుసును. మన యొక్క సంస్థాపకాలు చేసినట్లుగా ఏదో తేలిగ్గా వదులుగా ఆయన విధులను ఆయన నడిపించడు. తీసుకుని 30 రోజులు లేక 60 రోజులు లేక 90 రోజులు పరిశీలనలో ఉంచడు. He knows what they are before they ever speak, before they ever come into the church. He knows exactly what they're made out of.
That's the reason it's got to be born again. వారు మాట్లాడక ముందే, వారు మందిరానికి రాకముందే వారు ఎవరైనది ఆయనకు తెలుసును. వారు దేని చేత చేయబడ్డారో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆ కారణము చేత తప్పక తిరిగి జన్మించవలసి ఉన్నది. Now, when he brought them all down there, and he got on his throne, the other got on his throne, and they sat out there, and he said, bring up all the preachers, the prophets. And they all come out and went through their maneuvering, and they had a big time, all right. వారినందరినీ అతడు అక్కడికి తీసుకుని వచ్చి అతని సింహాసనంపై కూర్చుని పెట్టుకున్నాడు. మరొకరు తన సింహాసనంపై కూర్చున్నారు. వారక్కడ కూర్చున్నారు. అన్నాడతడు, ప్రవక్తలందరినీ, బోధకులందరినీ తీసుకుని రండి. వారంతా బయటికి వచ్చారు. వారు సేనా విన్యాసము గుండా వెళ్లారు. వారికి ఒక పెద్ద పండుగ అది. He said, now, don't they look nice? Listen to the language they use. Oh, my, how swell they could speak, you know. అతను అడిగాడు, వారు అందంగా అగుపించట్లేదా? వారు మాట్లాడే భాష విను. ఓ, ఎంత బంతగా వారు మాట్లాడగలరో చూడు. Oh, amen. And all these maneuvers that they went through. And they had a whole mix-up there. They had it all. ఆమెన్. మరియు వారు చేసే ఈ విన్యాసాలన్నీ వారందరూ కలిసిపోయి ఉన్నారు. వారందరికీ అదే. So when the first thing you know, he said, go up. The Lord says, go on up. He said, now you see, Jonathan? See, I was right after all. మొదటి సంగతి ఏంటో మీకు తెలుసా? అతడన్నాడు, ముందుకు వెళ్ళుడి. ప్రభు పలుకుచున్నాడు, ముందుకు వెళ్ళుడి. అతడు అడిగాడు, యెహోషాపాతు, నీవిప్పుడు చూస్తున్నావా? చూశారా, నేను బాగా ఉన్నాను. Why? They know what to say. They better know what to say, or they lost their credentials. Oh, yes, sir. ఎందుకు? ఏమి చెప్పాలో వారికి తెలుసు. వారేమి చెప్పాలో వారికి బాగా తెలుసు. లేదా వారి ఆన్నవాళ్ళు వారు పొగొట్టుకుంటారు. అవునండి. The district men come by and the state presbyter, I mean, they got excommunicated right quick if they didn't say good things about the hand that was feeding them. Because all they know was material food anyhow. జిల్లా పెద్ద వచ్చాడు మరియు రాష్ట్ర పెద్ద, ప్రెస్బిటర్. నా అర్థం, వారు వెలివేయబడతారు. వెంటనే వారిని పోషిస్తున్న హస్తమును గురించి మంచిగా చెప్పకపోతే. కారణం, వారు ఎరిగిందంతా భౌతిక ఆహారమే. ఎలాగైనా I'm glad there's a hand that was scarred. It does the feeding of the Church of God. భయాన్ని కలిగించు ఒక హస్తమునందుకు నేను ఆనందంగా ఉన్నాను. దేవుని సంఘాన్ని అది పోషించును. Notice, then I see them all prophesy, oh yes, King, thus saith the Lord. What? And now the strange thing is they were actually inspired. గమనించు, ఆ తర్వాత వారందరూ ప్రవచించుట నేను చూస్తున్నాను. హో, అవును రాజా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముందుకు సాగిపో, వెళ్ళు. అయితే వింతైన విషయమేదనగా వారు నిజంగా ప్రేరేపించబడ్డారు. But now why? But that kind of inspiration didn't strike that man of God, Jehoshaphat. He said, wait a minute, I've made a mistake here. There's something wrong. I already got mixed up in this. ఎప్పుడు గమనించుడి. అయితే ఆ దైవజనుని యెహోషాపాతును ఆ రకపు ప్రేరేపణ తాకలేదు. అతడన్నాడు, ఓ క్షణము ఆగు, నేనిక్కడ తప్పు చేసి అనుకుంటున్నాను. ఎక్కడో ఒకటి తప్పున్నది. దీనితో నేను కలిసి ఉండకూడదు. See? The ox knows his master's stall. He said, pardon me, Mr. King Ahab, but haven't you got one more? Another prophet? చూశారా, ఎద్దు తన కామందు దొడ్డి నెరుగును. అవునా, అక్కడే. అతడన్నాడు, అహాబు రాజుగారు, నన్ను క్షమించు. అయితే నీ యొద్ద మరొకరు లేరా? ఇంకో ప్రవక్త లేడా? Why, Ahab would say, well, 400 with one accord, and the best scoured man we got, and here they are with one accord, says, this is the will of God. This is the will of God. ఎందుకు? అహాబు చెప్పాడు, సరే, 400 మంది ఒక్క భావంతో, ఇక్కడ వారందరూ ఒక్క భావంతో ఉన్నారు. ఉత్తమోత్తమ పండితులు మాకున్నారు. ఇది దేవుని చిత్తం,
ఇది దేవుని చిత్తం అని చెప్పారు. He said, it just don't sound right somehow down his heart. Amen. Oh, are you ready? Here it is. He knows that didn't sound like the Word of God. He said, isn't there just another one? అతడన్నాడు, ఎందుకో అది అంతా వినసొంపుగా లేదు. అతని హృదయములో అనుకున్నాడు, ఆమేన్, నీవు సంసిద్ధమేనా? అది ఇక్కడే, అది దేవుని యొక్క వాక్యం వలె ధ్వనించట్లేదని అతనికి తెలుసును. మరొకరు లేరా అని అతడు అడిగాడు. Now listen, Ahab said, yes, we've got a holy roller. We got one by the name of Micah, but I'm telling you, I hate him. Oh, yeah. ఇప్పుడు విను, అహాబు చెప్పాడు, అవును, మాకొక పరిశుద్ధ గుండ్రాయి ఉన్నాడు, మీకాయ అను ఒకడు మాకున్నాడు. అయితే నేను చెప్తున్నాను, నేనతను ద్వేషిస్తాను. ఓ, We got one more, but he don't belong to our organization. They excommunicated him a long time ago. He's out there in the hills somewhere. His name's Micah. Jehoshaphat said, I'd just like to hear what he said. Amen. It's it. A type of today. ఇంకొకడు మాకున్నాడు, అతను మా సంస్థకు చెందినవాడు కాదు. కొండ మీద ఒక చోట అతడు ఉన్నాడు. అతని పేరు మీకాయి. యెహోషాపాతు అడిగాడు, అతను ఏం చెప్తాడో నేను వినాలనుకుంటున్నాను. ఆమేన్. మీరు దాన్ని చూస్తున్నారా? ఈ దినానికి ఒక పోలిక. Isn't there just one more? He said, yes. But oh, he is a fanatic. He always just says bad things about me. How could he say anything else when the Word of God said bad things about him? ఇంకా మరొకరు లేరా? అవును. అయితే అతడు మూఢుడు. అతడు ఎప్పుడూ నా మీద చెడ్డ మాటలు చెప్తాడు. దేవుని వాక్యము అతని గురించి చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు అతను మరొకటి ఎలా చెప్పగలడు? Why, he even condemns our organization. Why, he's a church breaker. That's all there is to it. ఏంటి? అతను మన సంస్థకు ఊరక గద్దిస్తుంటాడు. మన సంస్థను ఏంటి? అతని సంఘాన్ని చీల్చేవాడు. అదే దానికి ఉన్నది. Well, the prophets tried to take him down and give him his bachelor's degree, but oh, he wouldn't stand still. He stomped right out of there. He's just an old fanatic. ప్రవక్తలు అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లి విద్వాంసుల ప్రథమ పట్టము ఇవ్వాలనుకున్నారు. అయితే అతను నిలవలేకపోయాడు. అక్కడతను తన్నులు తన్నుతుంటాడు. అతని పురాతన మూఢుడు. చూశారా? Jehoshaphat had enough spirit of God about him from his daddy. He said, I'd like to hear him. Go get him. యెహోషాపాతు అతని గురించి తగినంత ఆత్మని కలిగి ఉన్నాడు అతని తండ్రి నుండి. అతను చెప్పాడు, అతని మాటలు నేను వినాలని ఉంది. వెళ్ళి అతను తీసుకురా. Well, I'm warning you. I'm warning you. He slobbers and everything else. He just hasn't got the dignity these other fellows have. సరే, నేను నీకు హెచ్చరిక చేస్తున్నాను. అతడు జొల్లు కార్చుకునేవాడు, వెర్రి స్తోత్రాలు చేయువాడు. ఇక్కడ మిగతా వారి వలె అతనికి టీవీ లేదు. I like to hear him. My sheep know my voice. A stranger they don't follow. అతని మాటలు నేను వినాలనుకుంటున్నాను. నా గొర్రెలు నా స్వరము ఎరుగును, అన్యుని అవి వెంబడించవు. It had to be that Jehoshaphat was one of God's land. He said that don't sound just right. It hasn't got the right. It's got a rattle, but it hasn't got a ring. యెహోషాపాతు దేవుని గొర్రె పిల్లలలో ఒకరిగా అది అతనికి జరిగినది. అతడన్నాడు, అదంతా మంచిగా అగుపించట్లేదే, వినిపించట్లేదు. దానికి గలగలమను శబ్దమున్నది. అయితే అది గంట శబ్దము కాదు. Like sounding brass and a tinkling cymbal. It doesn't sound right. Like pouring peas on a dry cowhide, as Roy Davis used to say. It doesn't sound just right. అది మ్రోగిడి కంచును గనగనలాడు తాళం వలె ఉన్నది. అది సరైన మోత ఇచ్చుట్లేదు. ఎలాగనగా ఎండిన ఆవు చర్మం పైన బఠానీలు కురుమని చెట్లా ఉన్నది. రాయ్ డేవిస్ తరచూ చెప్తున్నట్లు
అది సరైన ధ్వని కాదు. He said, let me hear this fellow that's the fanatic that you call. The one that won't join up with your organization. And the one that just got his own ideas. Because he knows that man must have the truth because he knows that one. నీవు మూర్ఖుడు పిలుస్తున్నా అతని మాటలే నన్ను విన్ని నీ సంస్థలో చేరనివాడు, తన సొంత భావాలు పెట్టుకున్నవాడు అతనిది వినని అని అడిగాడు. ఎందుకనగా అతడు సత్యన తప్పక కలిగి ఉంటాడని, ఎందుకనగా అతని యొద్ద లేదని అతడు ఎరిగాడు కాబట్టి. So he said, I'll send and get him, man. So out into the hills they went and down into the alley wherever he was preaching, there's a little mission. And here come a runner in. కనుక నేను పంపుతాను, అలాగైతే అతను తీసుకురా అని అన్నాడు. కాబట్టి కొండల్లోకి వారు వెళ్లిపోయారు. ఎక్కడైతే అతడు బోధ చేస్తున్నాడో ఆ సందుల్లోకి వారు వెళ్లారు. చిన్న సేవా పరిచర్యను కలిగి ఉన్నాడు అతడు. ఇక్కడికి పరుగులు తీస్తూ వచ్చాడు. And while they were gone, oh my, did they have a tantrum? Why, even one guy named Zedekiah, he went and put horns on his head. Oh, brother, he had the revelation just right. He had oil in his hands and everything else. He was having him a time. వారు వెళ్ళిపోయిన తర్వాత అయ్యయ్యో వారి కోపం రేకెత్తిపోయినదా. చివరికి ఒకడు సిద్కియాను పేరుగల ఒకడు వెళ్లిపోయి తన నెత్తి మీద కొమ్ములు పెట్టుకున్నాడు. సహోదరుడా, అప్పుడే అతనికి ప్రత్యక్షత కలిగినది. అతని చేతుల్లో నూనె ఉన్నది. అతనికి సమయం దొరికింది. Yes, sir. Oh, thus saith the Lord. Oh, we're going to push Sarah from back into her land with these horns. They was having them a time. అవునండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ కొమ్ములతో మనము సిరియాను తన దేశంలోకి తిరిగి త్రోసివేయబోతున్నాం. వారి సమయం వారికి ఉండిపోయినది. So the runner who came said, Micah? Said, yeah. Are you the son of Emily? Yes, I am. Are you the prophet, the holy roller, the fanatic? Well, I suppose that's me. కాబట్టి ఆ పరుగులు తీసినవాడు అన్నాడు, మీకాయా అని చెప్పాడు. ఇమ్మా కుమారుడు నీవు కదా? అవును, నేనే. పరిశుద్ధ గుండ్రాయివి, చపల చిత్తుడవు, ప్రవక్తవు నీవే కదా? సరే, నేనే అనుకుంటాను. Well, the king wants to see you. Oh, he does. Mike already knows that, no doubt. Lord done told him about all that gathering down there now. సరే, రాజు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఓ అతడా, నిస్సందేహంగా మీకాయ ముందుగానే అది ఎరిగి ఉన్నాడు. అక్కడున్న కూడికను గూర్చి అంతా ప్రభువు అతనికి చెప్పియున్నాడు. So where he does. So he said, now wait a minute before you start this revival. I'm going to tell you what to preach on. Now all the other preachers don't preach about these things. కాబట్టి అతడు లేచాడు. అతడన్నాడు, ఒక్క నిమిషం ఆగు. నీవు ఈ ఉద్యోగం ప్రారంభించక మునుపు నీవు ఏమి బోధ చేయాలో నేను నీకు చెప్పబోతున్నాను. మిగతా బోధకులంతా ఈ విషయాలు బోధించరు. Don't you say nothing about horse racing, and don't you say nothing about this and this and that, because you see the other preachers don't say that. That you say the same thing they say. గుర్రాల పందాల గురించి నీవేమి మాట్లాడవద్దు. నీవు దీన్ని గురించి దీన్ని గురించి నీవేమి చెప్పకూడదు. ఎందుకంటే మిగతా బోధకులు అది చెప్పరు అని చెప్పాడు. వారు చెప్పిందే నీవు చెప్పు. Now, that was what would be today. Now we're going to say what the scripture says. He said, Micah, the other prophets prophesied good to our king. And now, you know, he's a dignified man, otherwise. Now you must say the same thing they say, and prophesy good. అదే ఈ రోజు ఉంటున్నది. లేఖనము ఏమి చెప్తుందో అదే మేము చెప్పబోతున్నాము. అతడన్నాడు, మీకాయా, మిగతా ప్రవక్తలు మన రాజును గురించి మంచిగా మాట్లాడారు. ఇప్పుడు అదే నీకు తెలుసా? అతడు గౌరవప్రదమైన మనిషి. లేదా నీవు చెప్పిందే వారు చెప్పిందే నీవు చెప్పు. మంచి ప్రవచించు మంచిగా. He said, my God liveth, I'll only say what thus saith the Lord. Amen. God give us the Micah. Amen. Stay with the word. నా దేవుడి జీవము తోడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అవునది ఏదో అది మాత్రమే నేను చెప్తాను అని అన్నాడు. ఆమేన్. దేవుడు మనకు కొందరు మీకాయలను దయచేయును. వాక్యముతో నిలబడు. He might have
the others had. He might not have the degree the other had. The PhD, he might not have the social standing. He might not have been the big DD in the front of the people, but he had the Word. Amen. మిగతా వారికి ఉన్నట్లుగా అందరూ మూఢభక్తి గలవారు లేకపోవచ్చును, పిహెచ్డీలు ఇతర డిగ్రీలు అతనికి లేకపోవచ్చును, అతనికి సమాజపు సాంఘిక స్థోమత్తు లేకపోవచ్చును, ప్రజల ఎదుట పెద్ద పెద్ద డీడీ అతనికి లేకపోవచ్చును, కానీ అతడు వాక్యమును కలిగి ఉన్నాడు. ఆమేన్. Oh, that's it. He knew God would keep His word. So he said, just what God tells me to say, I'll say the same thing God said. ఓ అదే దేవుడు తన వాక్యమును కాపాడనని అతడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి అతడు అన్నాడు, దేవుడు ఏమి చెప్పమని చెప్తే దేవుడు చెప్పినదే నేను చెప్తాను. And if God predicts these days of coming, if He predicts this wrong thing, the worship of women or the intercession of saints, a communion of saints, if He condemns all this nonsense and these other things. ఈ రానున్న దినాలను గుర్చి దేవుడు ముందుగా తెలియచేసినట్లయితే ఈ తప్పుడు విషయాన్ని అది ముందుగా తెలుపుతున్నది. స్త్రీ ఆరాధన లేక పరిశుద్ధులకు విజ్ఞాపనం చేయటము, భక్తులతో సంభాషణ చేయుట, ఈ మిగతా బుద్ధిహీనతంతా ఆయన గద్దించినట్లయితే చెప్పబడినది, ఎన్నే ఎంబ్రేలు మోషేను ఎదిరించినట్లు ఈ కడవరి దినాలలో వీరును చేయదురు. దేవుని వాక్యమునందు నేనది గద్దిస్తున్నాను, అది తప్పు అని చెప్తున్నాను. I don't care how many sensations you feel, how much you can jump and shout, how much you can do this, that. If the Spirit of God doesn't lead you to a clean, perfect life before God, condemn the thing. Amen. Amen. వాక్యముతో నిలబడు. నీవెన్ని ఉద్రేకలు కలిగి ఉన్నప్పటికీ, నీవెంత ఎగిరి కేకలు పెట్టినప్పటికీ, అది ఇది నీవేది చేసినప్పటికీ నాకు అనవసరం. దేవుని యొక్క ఆత్మ దేవుని ఎదుట పవిత్రమైన పరిపూర్ణమైన జీవితానికి నేను నడిపించకపోతే దాన్ని గద్దించు. నూనె నీలో ప్రవహించడానికి దేవుడు కోరినట్లయితే నిన్ను ఒలివ చెట్టుగానో టెక్సాస్ లోని చమురు బావిగానో నిన్ను చేసి ఉండేవాడు. నేను ఒకటి చెప్తాను, ప్రతిదానికి దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. వాక్యముతో నిలబడు. బైబిల్ ఏం చెప్తే దానితో నిలబడు. అది దేవుని యొక్క ఉరీము తుమ్మీము. వృద్ధుడైన మికాయి వాక్యం మీద నిలబడ్డాడు. సింహం వలె ధైర్యముగా అక్కడికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ రాత్రి ప్రభువు అతనికి ఒక దర్శనం ఇచ్చిన్నాడు. అతను ఎక్కడ నిలబడ్డాడో అతను ఎరిగి ఉన్నాడు. గమనించు ఓ సహోదరుడా, ఇతరులు కూడా దర్శనాలు చూస్తూ ఉంటారు. అయితే వారి దర్శనము దేవుని వాక్యముతో సహకరించదు. అయితే మీకాయిది దేవుని వాక్యముతో ఉండిపోయినది. కారణమేదనగా ప్రవక్త దీర్ఘదర్శకు ఏలియా దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాడు. అహాబుకు ఏమి జరుగుతుందో ముందుగానే చెప్పియున్నాడు. కాబట్టి దేవుని వాక్యము కీడు జరగబోతుందని చెప్పినప్పుడు ఒక మంచి జరుగుతుందని మీకాయ ఎలాగూ చెప్పగలడు? కనుక అతని వాక్యముతో ఉన్నాడు.
సహోదరుడా, గుడి గోపురము ఎంత ఎత్తని కాదు, లేక వెళ్లే ప్రజలు ఎలా మంచి వస్త్రాలు ధరించుకున్నారని కాదు, ఎటువంటి విద్యను కాపరి కలిగి ఉన్నాడని కాదు, లేక దీని గురించి ఏదైనా, లేక బిషప్ చూచి ఏది చెప్పాడని, లేక ఎవరైనా ఏది చెప్పారని కాదు. అది వాక్యానికి విరుద్ధమైతే దానికి దూరంగా ఉండు, వాక్యములో ఉండు. అక్కడే నిజమైన దేవుని సేవకుడు ఉండేది ఆ వాక్యం మీదనే. అవును, Michael walked up there and he saw his vision. And when he prophesied and saw the vision, he seen that cooperating just exactly with the word, dovetail right with it. He knew he had thus saith the Lord. మీకా ఎక్కడికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అతని దర్శనాన్ని చూచాడు. అతను ప్రవచించినప్పుడు అతని దర్శనము చూచి ఉన్నాడు. వాక్యముతో సరిగ్గా అది సహకరించుట, దానితో ఒకటి ఎవుట అతను చూశాడు. అతనికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనున్నది కలిగి ఉన్నాడు అని అతనికి తెలుసును. Walked up there and he said, Micah, the son of Emily, must I go to Ramoth Gilead or must I withdraw? Micah said, go on. He said, now that don't sound right. Even he knew better himself. అక్కడికి వెళ్లిపోయాడు. అతను అడిగాడు, ఇమ్మా కుమారైన మీకాయా, రామోత్గిలాదు మీదికి నేను వెళ్ళేదనా లేదా విరమించుకోనా? మీకాయ చెప్పాడు, వెళ్ళు అన్నాడు. అది మంచిగా వినిపించట్లేదు. చివరకు తాను తానే బాగా తెలిసినవాడుగా. And many of those people join those big classical things just to be popular. They know different. The spirit of life that works in the world would tell them that's different. If they had any spark of life about them. వారిలో అనేక మంది కేవలము ప్రజా పలుకుబడి కొరకై ఆ పెద్ద ఉన్నత శ్రేణి వాటిలో చేరారు. వారికి వ్యత్యాసంగా తెలుసు. లోకములో పనిచేయు జీవ ఆత్మ అది వ్యత్యాసకరమైనదని వారికి తెలియచేయును. వాటిని గురించి వారికి ఏ విధమైన జీవపు కోణము ఉండినట్లయితే, They go after these fantastic, the frogs jumping and bugs flying and shaking and jumping and running and everything when they know that's contrary. But they go with it because of a sensation. వారు ఈ మూఢభక్తి గల వారిని, కప్పల్లా ఎగిరే వాటిని, ఎగిరే పురుగులను, వణుకుడులు, ఎగురుటలు, పరుగు తీయుట, వాటిని అనుసరిస్తారు. అది విరుద్ధమని ఎరిగి కూడా. అయితే ఉద్రేకాలను బట్టి వాటితో వారు వెళ్లిపోతారు. Care about sensations. I won't thus saith the Lord. That's right. What the word says. ఉద్రేకాలు ఎవరు లెక్క చేస్తారు? నాకు కావలసినది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనున్నది. అది నిజం. వాక్యం ఏమి చెప్పినదో అదే. Now I believe in a heartfelt religion. I believe in the joy I can know. I believe in the power of the Holy Spirit. I believe in divine healing. హృదయ ఆదరణ భక్తిని నేను నమ్ముతాను. నేను ఎరిగిన ఆనందాన్ని నేను నమ్ముతాను. పరిశుద్ధాత్మ శక్తిని నేను నమ్ముతాను. దైవిక స్వస్థతను నేను నమ్ముతాను. I believe in all the manifestations of the gift, but they must be reverently placed in the body, working exactly in harmony with the Word. కృపావరములు ప్రత్యక్షతను నేను నమ్ముతాను. అయితే అవి గౌరవప్రదంగా శరీరంలో పెట్టబడి వాక్యముతో సమతూకముగా పనిచేయును. When I go into a place and start preaching and make an altar call, a woman raise up and speak in tongues. Well, what a disgrace. What a pity that is. నేను ఒక స్థలానికి వెళ్లి బోధించుటకు ప్రారంభించగానే, వేదిక పిలుపు ఇవ్వగానే ఒక స్త్రీ లేచి భాషలు మాట్లాడటకు ప్రారంభించినది. ఓ, ఎంతటి అవమానమది, ఎంతటి విచారమది. That shows that their pastor is not on the Word of God, or he has stopped that thing and said, don't you do that. Nothing against the gift. It's misused. See? వారి కాపరి వాక్యం మీద లేడని అది తెలియజేస్తున్నది. లేదా దాన్ని అతడు నిలుపు చేయును, అది చేయొద్దు అని చెప్పును. చూశారా? వరమునకు వ్యతిరేకము కాదు, అది అమర్యాదగా వాడబడుతుంది. చూస్తున్నారా? And many things I could take an hour with. You know what I'm speaking about. That's all together, Catholicism and Protestantism. But stay in the Word. అనేకమైన విషయాలు దాని మీద గంటల తరబడి తీసుకోగలను. దేనిని గురించి నేను మాట్లాడుతున్నాడో మీకు తెలుసా? అదంతా కథోలిక్ నమ్మకము, ప్రొటెస్టెంట్ నమ్మకము. అయితే వాక్యముతో నిలబడు. Notice. Now, and when he saw the vision, he went and told him, he said, go on up. He said, how awful I adjure you to tell me the truth. He said, but I saw Israel scattered
like sheep having no shepherd. గమనించు, అతడు దర్శనం చూచినప్పుడు వెళ్ళిపోయి అతనికి చెప్పాడు, వెళ్ళు అని చెప్పాడు. అతడన్నాడు, ఎన్నిసార్లు నాతో సత్యము చెప్పమని నీకు ఆజ్ఞ ఇచ్చాను? అయితే అతడు అడిగాడు, అయితే ఇశ్రాయేలు కాపురులేని గొర్రెల వల్లే చెదరియునుట నేను చూచుచున్నాను. And he said, I told you. I knowed what he would say before you brought him here. That's right. You couldn't say nothing else. He had the word of God and he couldn't do no more but condemn the thing. అతడన్నాడు, నేను నీతో చెప్పియున్నాను. అతను ఎక్కడకు తీసుకుని రాకముందే అతడు ఏమి చెప్తాడో నేను ఎరిగి ఉన్నాను. అవునది నిజం. మరొకటి అతడు చెప్పలేడు. అతనికి దేవుని వాక్యమున్నది. విషయాన్ని ఖండించుట కంటే మరొకటి అతడు చేయలేడు. I say tonight, in the light of the Bible, I condemn this nonsense, sensations, fanaticism, and things that say in the Word of God is nothing to it, and the church is right, and all this stuff. ఈ రాత్రి నేను చెప్తున్నాను, బైబిల్ యొక్క వెలుగులో ఈ బుద్ధిహీనత, ఉద్రేకాలు, మూఢభక్తి మరియు వాక్యమను చెప్పు ఇవి నేను ఖండిస్తున్నాను. దానికి ఏమీ లేవు. సంఘము నిజమే, మిగతావన్నీ. I condemn it in the name of Jesus Christ on the authority of God's Word. Amen. Let heaven and earth pass, but God's Word will remain forever the truth. Amen. Right. యేసుక్రీస్తు నామమున దేవుని వాక్య అధికారం వలన నేను దాన్ని ఖండిస్తున్నాను. ఆకాశము గతించిపోని, కానీ దేవుని వాక్యం నిరంతరము సత్యముగా నిలిచిపోతుంది. అవునది నిజం. Now, so go on up if you want to. And what happened? This guy had all the big sensation, had the big time. He walked around because he was the head of the church. He walked around and smacked him on the cheek with his hands, smacked him. చెప్పాడు, నీవు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఏం జరిగింది? అతనికి పెద్ద ఉద్రేకం వచ్చినది. మంచి సమయం దొరికినది. అతడు అంతా తిరిగాడు. ఎందుకంటే అతడు సంఘానికి ముఖ్యుడు కాబట్టి. అతడు వెనుదిరిగి అతడి చెంప మీద కొట్టాడు, చేత్తో చరిచాడు. Why, I could hear him say, you little counterfeit holy roller, where went the Spirit of God out of me when it went to you? ఓ, అతడు ఇలాగ చెప్పు, నేను వినగలుగుతున్నాను. నీవొక చిన్న మొసగాడవు, పరిశుద్ధ గుండ్రాయివి. దేవుని ఆత్మ నాలో నుండి ఎక్కడికి వెళ్ళినది? ఎప్పుడు నీ యొద్దకు వచ్చినది? He said, you know what I saw? He said, while you already have your big time down here and your big shindig as it was down here, there was something going on in heaven at the same time. అతడన్నాడు, నేనేమి చూశాను నీకు తెలుసా? అతడు చెప్పాడు, మీకు అంతా ఇక్కడ మంచి సమయం జరుగుతున్నప్పుడు, మీ పెద్ద నాట్యాలు అలా జరుగుతూ ఉన్నప్పుడు, ఒకటి అదే సమయంలో పరలోకానికి వెళుతున్నది. Now I'm telling you, while the prodigal sons are in the pig's pen and America's dancing under the rhythm of boogie-woogie and rock and roll with their Elvis Presleys and their who love Susie, and there's a meeting in heaven going on now. నేను మీతో చెప్తున్నాను, పంది గుడిసెల్లో తప్పిపోయిన కుమారులు ఉండగా అమెరికా భోగి ఓగి రాక్ అండ్ రోల్ రాగాలతో నాట్యం చేస్తున్నది. వారి ఎల్విస్ ప్రెస్లే హూ లవ్ సుశీతలతో ఉండగా ఇప్పుడు పరలోకములో కూటమి జరుగుతున్నది. అతడన్నాడు, దేవుడు కిటికీలు తెరిచాడు, నన్ను చూడని. మీరు రాక్ అండ్ రోల్ సమయంలో ఉండగా పరలోకములో దేవుడు నన్ను చూచుటకు అనుమతించుడు కాక అక్కడ నేను ఒకటి చూస్తున్నాను. So what did you see? He said, I saw God's great host, God sitting on the right and left hand, and there was angels on one hand and on the other hand. నీవేమి చూశావు? అతడు చెప్పాడు, దేవుని గంభీరమైన సైన్య సమూహాన్ని నేను చూస్తున్నాను. దేవునికి కుడి ఎడమల కూర్చుని ఉన్నారు వారు. ఒకవైపున మరొక వైపున దేవదూతలు ఉన్నారు. And said, when I saw the angels, one sitting on one hand and one on the other, the host of heaven gathered up. చెప్పాడు, నేను ఆ దేవదూతలు చూస్తున్నప్పుడు ఒకరు ఒకవైపున కూర్చుని ఉన్నారు, పరలోక సైన్యము కూడి ఉన్నారు. And said, God said, who will I get to go down? Oh my, listen. Who can I get to go down so that we can bring Ahab up there to fulfill my word
which was spoke by my prophet. ఇంకా చెప్పాడు, దేవుడు అడిగాడు ఇలాగు, ఎవరిని నేను పంపాలి? హో విను, నా ప్రవక్త ద్వారా పలుకుబడిన నా మాట నెరవేరినట్లు, అహాబును అక్కడికి తెచ్చినట్లు, అక్కడికి వెళ్ళుటకు నేను ఎవరైనా తీసుకుందును? Stay with the word, brother. Regardless of how many rock and roll parties they have and how much they play it in church and how much they act it in church, how much they do this, that, or this, stay with the word. Right? God keeps His word every time. సహోదరుడా, వాక్యంతోనే నిలబడు. వారు ఎన్ని ర్యాక్ అండ్ రోల్ పార్టీలున్నా, ఎంతగా సంఘములో దాన్ని వాయించినా, సంఘములో వారెంతగా అది ఇది నటించినా, అది ఇది ఇంకేదో వారు చేసినా, వాక్యముతోనే ఉండు. అవునది నిజం. దేవుడు తన మాట నిలబెట్టుకును ప్రతిసారి. Notice, I tell you, who can we get to go down? Who can we get to go down and get Ahab up here because it's got to be fulfilled? గమనించు. అయితే చెప్పాడు, మా నిమిత్తం ఎవరు వెళ్ళుదరు? అక్కడికి వెళ్లిపోయి అహాబును ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చేదరు? ఎందుకనగా అది నెరవేరవలసి ఉన్నది. And he said, I saw a lying spirit come up, so let me go. I'll go down and get in every one of them bishops and them prophets and all the state presbyters and all the rest of them. And I'll inspire them to prophesy a lie so I can get them up there. అతడు చెప్పాడు, ఒక అబద్ధ ఆత్మ వచ్చుడు నేను చూచుచున్నాను. ఇంకా చెప్పాడు, నేను వెళ్ళిపోయి వారి బిషప్పుల్లోకి, వారి ప్రవక్తల్లోకి, వారి రాష్ట్ర ప్రెస్బిటరీలోనికి, మిగతా వారందరిలోనికి వెళ్ళిపోతాను. అబద్ధమును ప్రవచించున్నట్లు నేను వారిని ప్రేరేపణ చేస్తాను, తద్వారా వారందరూ అక్కడికి వచ్చినట్లుగా. Now wait a minute. Hold on. Are you ready? Inspiration that doesn't co-opt with the Bible is wrong inspiration. ఇప్పుడు ఒక నిమిషం ఆగు, పట్టుకో. మీరు సంసిద్ధంగా ఉన్నారా? ప్రేరేపణ బైబిల్తో సహకరించకపోతే అది తప్పుడు ప్రేరేపణ. Brother Brennan, how can we be sure we're right? We see this coming up, and all these things and fantastic. Stay with the word. సహోదర బ్రహ్మ, మేము సరి అని మేమెలా తెలుసుకోగలము? ఇది వచ్చుచున్నట మేము చూస్తున్నాము, ఇది వచ్చుచున్నట మేము చూచుచున్నాము, ఇవన్నీ విడ్డూరమైనవి చూచుచున్నాము. వాక్యముతో నిలబడు. Sure, there was both inspired. Here was the little fellow standing by himself. He was inspired. Here was 400 fine bishops, and they was inspired. And each one saying, thus saith the Lord. But how do we know which is right? Stay with the word. నిజమే, వారిద్దరూ ప్రేరేపించబడ్డారు. ఇక్కడ ఒక చిన్నవాడు తనకు తాను నిలబడి ఉన్నాడు, అతడు ప్రేరేపించబడ్డాడు. ఇక్కడ అందమైన 400 మంది బిషప్పులున్నారు, వారు ప్రేరేపించబడ్డారు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని ప్రతి ఒక్కరూ అంటున్నారు. అయితే ఎవరు సత్యమో మనకి ఎలాగూ తెలియను? వాక్యముతో నిలబడు. Michael had the word. He knew that evil had to be treated evil. He knows that hypocrisy, that make-believe religion, that stuff that had a lot of class to it and a painted up Jezebel and all these other things had to be dealt with by the hand of the living God. For the prophet, the word of God said so. మీకాయ వాక్యాన్ని కలిగి ఉన్నాడు. కీడుగానే పనిచేయునని అతనికి తెలుసును. ఆ వేషధారణ తయారు చేసుకున్న భక్తి అది. అనేకులు పెట్టుకునే ఆ చెత్త, రంగులు పూసుకున్న ఎజబెలు, ఈ మిగతావన్నీ అతనికి తెలుసును. జూముగల దేవుని హస్త వలన పరిగణించబడవలసి ఉన్నది. ఎలయనగా ప్రవక్త దేవుని వాక్యము అలా చెప్పినది. You say, was the prophet God's word? Yes, sir. In sundry times and divers manners, the Lord spoke to the fathers through the prophets. In His last days through His Son, Christ Jesus. That's right. Sure was the word of God. ప్రవక్త దేవుని వాక్యమా అని అడుగుతావు. అవునండి, వారికి తెలుసు. నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన ప్రభువు ఈ కడవరి దినాల్లో యేసుక్రీస్తు ద్వారా మాట్లాడెను. అవునది నిజం, ఖచ్చితం. అది దేవుని యొక్క వాక్యం. There
sincere. They were sincere. అక్కడ వారు ప్రేరేపబడ్డారని, వారిది నిజమే అని తలంచి అక్కడ ఉన్నవారు వారు మంచివారు కాదని నేను చెప్పట్లేదు, వారు మంచివారే. They were great men. They wasn't unlearned man. They wasn't just an overnight man. They were a great man. Taught in the Word. Inspired. But their inspiration didn't cooperate with the Bible's Word. That's the reason Micah knew they were wrong. వారు గొప్పవారు, వారు విద్యలేని వారు కాదు, వారు రాత్రంతా పనిచేయవారే. వారు గొప్పవారు, వాక్యమును బోధించబడినవారు, ప్రేరేపబడినవారు. అయితే బైబిల్లోని వాక్యముతో వారి ప్రేరేపణ కలిసిపోలేదు. ఆ కారణము చేత మీకాయి వారు తప్పుడు వారని తెలుసుకున్నాడు. And the Bible said it in the last days. Men shall be lovers of their own self. బైబిల్ చెప్తుంది, కడవరి దినాలలో మనుషులు తమకు తామే ప్రేమించుకునేవారు, స్వార్థపరులుంటారు. What, you mean to tell me that little two before could tell me I'm a bishop? I'm the head of the so-and-so. I'm the great fellow in the Catholic Church. I'm the great in the Methodist, the Baptist, or even in the Pentecostal. ఎందుకు నాకు చెప్పాలనే భావమా? ఆ చిన్న 2/4 నాకు చెప్పగలదా? నేను బిషప్పును, నేను ఫలానా దానికి బిషప్పును, నేను కేథలిక్ సంఘములో గొప్పవాడను, నేను మెథడిస్టు, బాప్టిస్టు లేదా చివరికి పెంతెకోస్తులో గొప్పవాడను. I'm the state presbyter. You mean to tell me you let that happen? Try. You mean to tell me this, that? నేను రాష్ట్ర ప్రెస్బిటేరియన్ను. నీవు నాకు చెప్పేవాడవా? అదే నిజం. అది నీవు నాకు చెప్పాలనా నీ భావం? The Bible said to be lovers of their own self, boasters, proud, blasphemers, disobedient, unthankful, unholy, without natural affection, incontinent, and despisers of those that are good, having a form of godliness just like they did, but denying the power of the Word. If they speak not according to that, there's no life to them. That's right. బైబిల్ తెలుపుతున్నది, వారు స్వార్థప్రియులు, అహంకారులు, దూషకులు, అవిధేయులు, అపవిత్రులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, పైకి భక్తి గలవారుగా ఉండువారు. వారు చేసినట్లుగానే ఉంటారు. దాని శక్తిని, వాక్యమును ఆశ్రయించిన వారు. దాని ప్రకారం వారు మాట్లాడకపోతే వారికి జీవమే లేదు. అవునది నిజం. Having a form of godliness but denying it. From such turn away, for this is the sort that goes from house to house with their little books and campaigns and so forth, and lead silly women laden with sin, led away by divers lusts, ever learning and never able to come to the truth. పైకి భక్తి గల వారి వలె ఉండి దానిని తిరస్కరించువారు ఆ విధముగా తిరిగిపోతారు. వారి చిన్న పుస్తకాలతో, కూటములతో మొదలగు వాటితో ఇంటింటికి వెళ్లి పాపముతో బరువెక్కిన అవివేక స్త్రీలను నడిపిస్తారు. నానా విధమైన దురాశల చేత ఎన్నడూ నేర్చుకునని, ఎన్నడూ సత్యములోనికి రాని వారిని నడిపిస్తారు. What kind are they? Jambres and Jambres have all kinds of fantastics and everything. As Jambres and Jambres withstood Moses, so do these resist the truth, man of reprobate mind concerning the word. ఏ రకపు వారు వీరు? ఎన్నేలు, ఎంబ్రేలు అన్ని రకాలైన వింతలు చేయువారు. ఎంబ్రేలు మోషని ఎదిరించినట్లు అలాగే సత్యాన్ని ఎదిరిస్తారు. వాక్యం నిమిత్తము చెడిన మనస్సు కలవారై ఉంటారు. Trying to take the word of God and pervert it into something else, into a fantastic or a religious organization, or build them up a great name or make themselves some great name. From such turn away. Stay with the word. దేవుని వాక్యమును తీసి మరొక దానిలోనికి తారుమారు చేస్తారు. విచిత్రమైన వాటిలోనికి లేక మత సంబంధమైన సంస్థల్లోకి మారుస్తారు. లేదా గొప్ప పేరును నిర్మించుకుంటారు. లేక వారికి వారే గొప్ప పేరు తెచ్చుకుంటానికి చేస్తారు. ఆ విధముగా మారిపోతారు. వాక్యముతో నిలబడు. What happened? He said, I saw this lying spirit that I'll go down and storm. I'll make them prophesy a lie. ఏం జరిగినది? అతడు చెప్పాడు, ఈ అబద్ధపు ఆత్మ నేను చూశాను. ఇలాగ చెప్పాడు, అది నేను వెళ్లిపోయి వారిని ప్రేరేపింతును, వారు అబద్ధం ప్రవచించులు చేయుదును. Those men so willing to please the public. Oh God, help us. So willing to be
a teacher with itching ears shall be turned from the truth to fables, as the Holy Spirit warned and told us in the last days how they would be. అలాంటి వారు ప్రజలను ఎంతగానో సంతోషభరితులుగా చేయటానికి ఇష్టపడతారు. ఓ దేవా, సహాయం చెయ్యి. ఇది స్వీకరించుటకు ఎంతో ఇష్టంగా ఉంటారు. సత్యమును విడిచి కల్పనా కథల వైపు తిరుగునట్లు జిలను పుట్టించు చెవిగా ఉండుటకు ఉపదేశకుడుగా ఉండుట కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ మనకు హెచ్చరిక చేసినట్లుగా ఆ విధంగా వారు ఉంటారు. So willing to become popular self, to get a greater radio, a greater television, or a greater name, or a greater possession in the church, a greater something, with own self-exaltation. So willing to do that until they fail to watch it in the Word. వారికి వారే ప్రజా పలుకుబడి తెచ్చుకుంటూ ఇష్టపడతారు. ఒక గొప్ప రేడియో, గొప్ప టెలివిజన్, లేక గొప్ప పేరు, లేక సంఘములో గొప్ప స్థానం తమకు తామే హెచ్చించుకొని ఉండటానికి ఎంతో ఆశపడతారు. చివరికి వాక్యములో అది గమనించుకుంటకు వారు విఫలవుతారు. But Micah was watching the Word. He had the truth, he had the Word. Notice, then he told what would happen. This fellow walked up and smote him in the face and said, which way went the Spirit of God? Said, you'll see it when you're sitting in the inner cell hiding. అయితే మికాయి వాక్యమును కనిపెట్టుచున్నాడు. అతనికి సత్యమున్నది, అతనికి వాక్యమున్నది గమనించు. తరువాత ఏమి జరుగునో అతను చెప్పాడు. ఇతడు పైకి నడుచుకుంటూ వెళ్లిపోయి అతని ముఖంపై కొట్టాడు. దేవుని ఆత్మ ఏ వైపునికి వెళ్ళినది అని అడిగాడు. అతడు చెప్పాడు, లోపల స్థలములో దాక్కుని నీవు కూర్చున్నప్పుడు నీవది చూస్తావు. And Ahab said, put that fellow in prison. Shut up all these beatings anyhow. We don't want no more of these holy roller acts around here. Don't worry, it's coming. అహబు అన్నాడు, అతని చెరసాల్లో వేయి, ఈ కూటాలన్నిటిలో మూసపెట్టు. ఇక ఇటు ఈ పరిశుద్ధ గుండ్రాల కార్యకలాపాలు మనకొద్దు, భయపడవద్దు, అది వస్తుంది. అతని చెరసాల్లో వేసి దుఃఖకరమైన పానభోజనం అతనికివ్వు. నేను సమాధానముతో తిరిగి వచ్చినప్పుడు అతని సంగతి చూస్తాను. మరో మాటల్లో అతని తల నరికి వేస్తాను. He said, if you return it all in peace, God hasn't spoke to me. Amen. Amen. రుద్రున మికాయ అతని దర్శనం ఎరిగిన వాడై దేవుని వాక్యం మీద నిలబడి ఉన్నాడు. ఓ దేవా, అతని దర్శనం ఖచ్చితంగా దేవుని వాక్యం పైన ఉన్నదని ఎరిగాడు. అది విఫలము కాలేదు. అతను చెప్పాడు, నీవు సమాధానముతో తిరిగి వచ్చినట్లయితే దేవుడు నాతో మాట్లాడలేదు. ఆమేన్, ఆమేన్. Hour is late, but I want to say this to you, my dear friend. Don't you never listen to a program that tells you this isn't the Word of God and the truth. ఓ ప్రజలారా, కాలం ఆలస్యమైపోయినది. అయితే నా ప్రియ స్నేహితుడా, నేను దీన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను. ఇది దేవుని వాక్యము, ఇది సత్యము కాదు అని నీవు చెప్పే ఇది సత్యము కాదు అని చెప్పే ఏ ప్రణాళికనైనా ఎన్నడూ వినవద్దు. Don't you never listen to any fantastic that is not put forth and predicted by the Lord Jesus Christ, cause He, when He came Himself to heal the sick, He only did it that the Word might be fulfilled. Only to fulfill the Word. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పనివి మరియు పెట్టనివి ఎటువంటి వింతైన విషయాలైనా వినకు. కారణం ఆయనే వచ్చి రోగులను స్వస్థపరచెను. వాక్యము నెరవేర్పునకై ఆయనే అది చేసి ఉన్నాడు. వాక్యము నెరవేర్చుట కొరకై. He's predicted both for the old types of churches. In the Revelations of 17 said, I saw a woman, a whore, standing up on a great scarlet clothed beast on 7 heads. The Vatican's on 7 hills. It just left there a few months ago. అన్ని రకాలైన సంఘాల గురించి ఆయన ముందుగా చెప్పాడు. ప్రకటన 17 చెప్తుంది, 7 తలలు కలిగి గొప్ప రక్తవర్ణము గల మృగంపై కూర్చున్న ఒక స్త్రీని వేశ్యను చూచితిని అని. వేటికన్ నగరము
7 కొండల మీద ఉన్నది. కొద్ది నెలల క్రితము అది విడిచి వచ్చాను. And said she was a mother of harlots, that's daughters that were born from her. Any bad woman can bring forth a good daughter. ఇంకా చెప్పండి, ఆమె వేశ్యలకు తల్లి అని. ఆమెలోండి కుమార్తెలు పుట్టారు. ఏ చెడ్డ స్త్రీ అయినా మంచి కుమార్తెలను కనవచ్చు. But what is a harlot, a prostitute? What is these ill-famed women? Is women who commit adultery and live with other men that's not their husband. అయితే గమనించు, ఒక వేశ్యనగా ఏంటి, ఒక వ్యభిచారిణి. ఈ అపఖ్యాతిగాంచిన స్త్రీలెవరు? వ్యభిచారం జరిగించిన స్త్రీలు. వారు భర్తలకు కాకుండా ఉన్న వారితో జీవించిన వారు. And these people, these churches, claim to be God's servants and God's church and tolerate and do the things of the world. They commit spiritual fornication. ఈ ప్రజలు, ఈ సంఘాలు దేవుని సేవకులని, దేవుని సంఘమని చెప్పుకుంటున్నవి. అసహనంతో ఉండి, సహనం లేక ఉండి లోక కార్యకలాపాలు చేస్తున్నవి. అవి ఆత్మ సంబంధమైన వ్యభిచారము చేస్తున్నవి. They let their congregation paint their women, wear shorts, and they let them go out and dress like the world and never condemn it. వారి సమాజాలు రంగులు వేసుకుంటానికి అనుమతిస్తున్నవి. స్త్రీలు పొట్టి లంగాలు వేసుకుంటానికి అంగీకరిస్తున్నవి. వారు బయటికి వెళ్లి లోకం వల్లే వస్త్రాలు ధరించుకుంటానికి వారికి అనుమతిస్తున్నవి. వాటిని ఎన్నడూ గద్దించరు. They let the man smoke a social cigarette or drink a liquor. They let them have their little parties and play pool in the basement and have the proms and dances in the church and soup suppers and every other thing and teach a little petty theology instead of the word of the living God. సహవాస సిగరెట్లు త్రాగటానికి వారి పురుషులను అనుమతిస్తారు. లేక మద్యపానము సేవించడానికి వారిని అంగీకరిస్తారు. వారు పేకాట ఆడుకుంటానికి, బేస్మెంట్ లో ఆ నీటిలో ఆడుకుంటానికి, మందిరములో ప్రోమ్స్ నాట్యాలు చేసుకుంటానికి, సూప్ భోజనాలు మొదలైనవి చేయటానికి, జీవం గల దేవుని వాక్యానికి బదులు చిన్న చిన్న బుజ్జగించే వేదాంతాలు బోధించడానికి అంగీకరిస్తారు. You know that's the truth. It's petty, juvenile, sissified, I don't know what, of the devil. And in Christ's name, I condemn it in the light of God's Word and say we must be a regenerated, Holy Ghost-inspired, born again, walking in humility and in the presence of God to ever make the rapture in the days to come. అది సత్యమేనని మీకు తెలుసు. అది ప్రాముఖ్యము లేనిదిగాను, చిన్నవారికి సంబంధించిదిగాను, అటు ఇటుగా ఉన్నదిగాను, నాకు తెలియదేంటో దయ్యాంది. అది క్రీస్తు నామములో, దేవుని వాక్య వెలుగులో నేను దాన్ని గద్దిస్తాను. మనం పునరుద్ధానము చెంది పరిశుద్ధాత్మచేత ప్రేరేపించబడి తిరిగి జన్మించి దీనత్వముతో దేవుని సన్నిధానంలో నడిచి రానున్న దినాలలో ఎత్తబట్టుకు ఎల్లప్పుడూ సిద్ధము చేయాలని నేను చెప్తాను. Turn from the things of God, ye people, to your knees, you church of God, who claims that you kissed the rim of the blessings of God. Stay with God's Word, and anything's contrary to it, stir right away from it and keep moving on. ప్రజలైన మీరు దేవుని కార్యాల నుండి తిరుగుడి, మీ ముఖాలకు పనిపెట్టుడి. దేవుని ఆశీర్వాదపు అంచును ముద్దు పెట్టుకుంటున్నామని చెప్పుకుంటున్న దేవుని సంఘమైన మీరు దేవుని వాక్యంపై నిలబడండి. దానికి వ్యతిరేకముగా ఏది ఉన్నప్పటికీ దాని నుండి వెంటనే విదిల్చుకోండి. ముందుకు సాగు. The evening lights are here. The Lord Jesus is soon coming. May we bow our heads just a moment. సాయంత్రపు వెలుతురులు ఇక్కడే ఉన్నవి. ప్రభువైన యేసు త్వరగా వచ్చును. ఓ క్షణం తల్ల వంచుకుందామా? Oh, to that great day. That day of day in that book of books. And the books were open. And every man was judged according to the word that was written in the book. ఓ ఆ గంభీరమైన దినము యొక్క దినమున గ్రంథములకు గ్రంథములు విప్పబడును. ప్రతి మనుష్యుడు కూడా బైబిల్ గ్రంథములో వ్రాసిన రీతిగా ప్రతి మనుష్యుడు తీర్పు పొందును. My poor
friend. Not all, yes, my friend. And you who have tried in vain and have fought the air. Just like a bird, I noticed, trying to beat his head against the window to put the light out. What did he do? He only beat his own brains out. The light shined on. దీనుడైన దరిద్రపడిన నా స్నేహితుడా, అవును, వ్యర్థంగా ప్రయాసపడి గాలితో పోట్లాడిన నా స్నేహితుడా, నేను గమనించాను. ఒక పక్షి వెలుగును బయటికి పెట్టుకై తన తలను కిటికీకి మోపి కొట్టుకున్నట్లుగా అదేమి చేసినది? తన స్వంత మెదడునే తాను కొట్టుకున్నది. వెలుగు ప్రకాశించినది. One day up there in the Statue of Liberty, up in the great arm, the little birds was laying dead all around. I said, what happened? ఒక దినమున అక్కడ లిబర్టీ విగ్రహం వద్ద ఆ పెద్ద స్తంభం మీద చిన్న పక్షులు చచ్చి పడి ఉన్నవి. ఏం జరిగిందా అని నేను అనుకున్నాను. The man said there was a storm last night. And in the storm, these little birds flew into the light. Instead of using the light to go to safety, they tried to beat the light out with their little wings, and they beat their brains out. ఆ మనుషుడు చెప్పాడు, గత రాత్రి తుఫాను వచ్చినది. తుఫాన్లో ఈయన చిన్న పక్షులు వెలుతుల్లోకి ఎగిరిపోయినవి. రక్షించబట్టానికి ఆ వెలుగును ఉపయోగించుకోవటానికి బదులు ఆ చిన్న రెక్కలతో ఆ వెలుతురు కొట్టుటకు ప్రయత్నించినవి. వాటి మెదడు అవే పగలగొట్టుకున్నవి. Don't try to beat your brains out to make God's word say something it doesn't. దేవుని వాక్యం చెప్పని ఒకదానిని చెప్పుటకు నీ మెదడు పగలగొట్టుకోవద్దు. Don't try to cope with societies of this day, because if you love the world or the things of the world, the love of God isn't in you. ఈనాటి సాంఘిక సంఘాలతో నడిపించుటకు ప్రయత్నము చేయవద్దు. ఎందుకనగా నీవు లోకమును ప్రేమించితే, లోకములో ఉన్న వాటిని ప్రేమించితే దేవుని ప్రేమ నీలో ఉండదు. Why not just take the gospel light and fly to safety tonight? Oh, protect us, God. ఎందుకని నీవు కేవలము సువార్త వెలుగును మాత్రమే తీసుకుని క్షేమంగా ఎగరకూడదు? ఓ దేవా, మమ్మ భద్రపరచుము. Heavenly Father, as men and women who are sitting here, boys and girls, an eternity-bound people, the petroleums and cosmic light of this world, with the 16 different elements that we're made of, in their body is a soul that's precious, the beginning, the start. పరలోకపు తండ్రి, ఈ లోకము యొక్క జాగృతిగా వెలుతురు, పెట్రోలియం ఇంధనము కలిగి 16 విధాలైన లోహములతో తయారు కాబడి స్త్రీ పురుషులుగా, బాలురు బాలికలుగా, ఒక నిత్యత్వానికి బద్ధులైన వారిగా ఇక్కడ కూర్చుని ఉన్నాము. వారి శరీరములో ఆత్మ ఉన్నది. అదెంతో అమూల్యమైనది. ఆరంభములో ఆరంభముగా ఉన్నది. And I pray thee, Lord, to deal just now with that heart, that soul, that tender spot that lives forever, that gives us our moving about. And I pray that you'll save every lost sinner tonight. ప్రభువా, ఆ హృదయముతో, ఆ ఆత్మతో, నిరంతరముండే ఆ మెత్తని స్థానముతో మమ్మల్ని చెలింపచేయునది అదే. దానితో సంధించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి నశించిపోయిన ప్రతి ఒక్క పాపిని నీవు రక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను. May they realize that these great mileposts that we're passing, these signs of flashing on both sides of the road, it's only the pointing of the soon appearing of the righteous one, the Lord Jesus, who to be a friend of means life, to know His eternal life. మేము దాటిపోతున్న ఈ మైలురాళ్ళు, రహదారికి ఇరువైపులా వెలుతురునిస్తున్న ఈ గుర్తులు, త్వరగా రాబోతున్న నీతిమంతుడుగు ప్రభుని యేసునే సూచిస్తున్నవి. ఆయనే స్నేహితుడు, దాని అర్థం జీవం. ఎరిగితే నిత్య జీవం. And we can only know Him according to the Bible, not by our church, but by the birth, the new birth, being born. బైబిల్ ప్రకారంగానే మేము ఆయన ఎరుగగలము. మా సంఘము ద్వారా కాదు, అయితే జన్మ ద్వారా, క్రొత్త జన్మ ద్వారా, తిరిగి జన్మించడం ద్వారా. And Father, I believe with all my heart there's not a mortal person here, along with myself, who would want to be condemned or go to hell. తండ్రి, ఇక్కడున్న ఏ అమర్త్యుడు నాతో కలిపి శిక్ష అనుభవించాలని
లేదా నరకానికి వెళ్లాలని కోరుకుంటలేదని నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను. And why would we let something stand in our way? Why would we accept a counterfeit when the skies are full of the real? మా మార్గానికి ఒకటి ఎందుకు అడ్డు రావాలి? ఆకాశాలు నిండుగా నిజాలయుండగా వట్టిదాన్ని మేమెందుకు అంగీకరించాలి? And while the earth is in its great Babylonian wine party, drinking wine, carousing, half-dressed women, concubines as Nebuchadnezzar had, there's a handwriting moving on the wall. భూమి అంతయు గంభీరమైన బబులోను మద్యపాన విందుతో ఉండి మద్యము త్రాగడం, ఉల్లాసంతో ఊగడం, నెబుకద్నెజరుకున్న ఉంపుడుగత్తెల వలె స్త్రీలు సగం బట్టలు ధరించుండగా గోడ మీద చేవరాత కదలుతున్నది. Seers are seeing it come, who rises up above the average person. We see it because it's written in the Word. No more water but fire at this time. And we see the handwriting on the wall. We see that every nation is condemned. God is going to take His church, the born again. సగటు వ్యక్తి పైకి లేచుట, అది వచ్చుట దీర్ఘదర్శకులు చూచారు, మేము చూస్తున్నాము. ఎందుచేతనగా అది వాక్యములో వ్రాయబడి ఉన్నది కాబట్టి. ఇక నీళ్లు కాదు, ఈ సమయమందు అగ్నియే. మేము గోడ మీద చేవిరాతను చుచుచున్నాము. ప్రతి దేశము శిక్షించబడట మేము చుచుచున్నాము. తిరిగి జన్మించిన ఆయన సంఘమును దేవుడు తీసుకుని పోబోతున్నాడు. The hour is coming when those back in the Lutheran age, the Methodist age, all down through the ages that fell asleep with true hearts in God, when the corn was only a little leaf and when it was a tassel. ఒక ఘడి రాబోతున్నది. అక్కడ వెనుకనున్న లూథరి కాలము, మెథడిస్ట్ కాలము, అన్ని కాలములో ఉన్నవారు నిజమైన హృదయముతో దేవునిలో నిద్రించిన వారు. గింజ కేవలము చిన్న ఆకుగా మాత్రమే ఉండి అది కుచ్చుగా మాత్రమే ఉండెను. But along together will that life be gathered together, and the resurrection will come. All those will make up the great, beautiful body of the Lord Jesus, soon as His hand. అయితే అదంతా కలిసి ఆ జీవమంతా ఏకంగా కలిసినప్పుడు పునరుద్ధానము వచ్చును. అవన్నీ గంభీరమైన అందమైన ప్రభుని యేసు శరీరముగా తయారవును. అది త్వరగా రానయున్నది. You said those who reject it will be cast into outer darkness of weeping and wailing and gnashing of teeth. Father God, there's not a person that wants to be there. నీవే చెప్పినావు, దాని ఎవరైతే నిరాకరిస్తారో వెలుపడి చీకటిలో త్రోయబడుదురని, ఏడ్పును పండ్లు కొరుకుటయు వేదనయు ఉండును అని. తండ్రినదేవా, ఏ ఒక్క వ్యక్తి అక్కడ ఉండకుండా ఉండును కాక. Oh, have mercy on us, God. And with our penitent hearts, with our heads turned towards the dust where you've taken us from. And if you tarry, we will return. ఓ దేవా, మా యందు కనికరము చూపము. మా పశ్చాత్తాప్త హృదయములతో మా తలలు ఎక్కడి నుండి నీవు మమ్ము తీశావో ఆ మట్టి వైపు మా తలలు ఉంచిన వారమై నీవు ఆలస్యము చేస్తే మేము తిరిగి వస్తాము. God be merciful to us as I plead for this waiting audience after this message tonight. I pray that you will wake up people to the realization of their standing in your presence. దేవా, కనిపెడుతున్న ఈ సభికుల కొరకై నేను మనవి చేసుకుంటుండగా మాయందు దయచూపము. ఈ రాత్రి వర్తమానము తర్వాత నీ సన్నిధానములో వారు నిలుచున్న స్థితిని గ్రహించినట్లు నీవు ప్రజలను మేల్కొల్పని ప్రార్థిస్తున్నాను. And while we have our heads bowed, is there a person in here, how many, brother, there's bound to be plenty of you, that you realize that your life hasn't coped with God's Word? మనం తల్ల వంచి ఉండగానే ఇక్కడ వ్యక్తి అయినా ఉన్నాడా? ఎంతమంది మీలో అనేకులు బద్ధులై ఉంటున్నారు, దేవుని వాక్యంతో మీ జీవితం ఈడు కాలేదని గ్రహించిన వారు. You've dilly-dallied along, you've halfway believed, and you've took a little world and little of this and little of that, and you're sick and tired of it tonight. మీరు ఎంతో కాలాన్ని వృధా చేస్తున్నారు నిర్లక్ష్యం వలన. మీరు సగం మాత్రమే నమ్మి ఉన్నారు. మీరు కొద్దిగా లోకాన్ని, కొద్దిగా దీనిని, కొద్దిగా దానిని తీసుకున్నారు. ఈ రాత్రి మీరు అలసి సొలసి ఉన్నారు. Oh, you joined the church, that's true. Maybe you did not, I don't know. ఓ, మీరు సంఘములో చేరి ఉన్నారు, అది నిజమే.
బహుశా మీరు చేయకూడదు, నాకు తెలియదు. But before God, who we may stand in His presence before morning, there might be an atomic missile destroy this whole thing and annihilation before day breaks in the morning. Remember, it's daylight in Russia now. అయితే దేవుని ఎదుట తెల్లవారికి మునిపే ఆయన సన్నిధానములో నిలబడవచ్చు. ఒక అనుక్షేపణి ఇదంతా నాశనం చేయవచ్చునేమో. తెల్లవారికి మునిపే సమూల ధ్వంసం అవునేమో. జ్ఞాపకముచ్చుకోండి, ఇప్పుడు రష్యాలో పగలు. He said, two being the bed. Must be nighttime somewhere when He comes. One will be taken, the other left. ఆయన చెప్పాడు, ఇద్దరు పడకలు ఉందరు. ఆయన వచ్చినప్పుడు తప్పక ఒక చోట రాత్రి ఉంటుంది. ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడవబడతారు. Are you satisfied in your heart, in the light of God's Word? You have been born again of the Spirit of God, and the fruits of the Spirit follow your life. With love, joy, peace, long-suffering, goodness, faith, meekness, patience. It's following you. దేవుని వాక్య వెలుగులో మీ హృదయమందు మీరు సంతృప్తి పరచబడితేనా? దేవుని ఆత్మమూలముగా మీరు జన్మించి ఉన్నారు. మీ జీవితాన్ని ఆత్మ ఫలములు వెంటాడును. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, దయలత్వం, సహనం, అది నిన్ను వెంటాడుతుందా? If not, would you be so sensible, may I put it in that way, as to raise your hand to God and you acknowledge you're wrong and saying, God, be merciful to me and help me to be the type of Christian that you would desire me to be by giving me the Holy Spirit and let me live a godly life. Would you raise your hand to God? God bless each one. Many, many hands are up. లేకపోతే నీవెంతో అస్థిరుడు అయిపోతావు, అస్థిరుడు అవుతావు. ఆ విధముగా నేనది పెట్టవచ్చునా? దేవునికి చేతుల ద్వారా నీవు తప్పని నీవు ఒప్పుకో. దేవా, నా యందు కనికరము చూపు. నేను ఉండవలనని నీవు కోరిన క్రైస్తవునిగా ఉండునట్లు సహాయము చేయుము. నాకు పరిశుద్ధాత్మను దయచేయడం ద్వారా, నేను భక్తిగల జీవితం జీవించడం ద్వారా నీవు దేవునికి చేయి చూపుతావా? మిమ్మలను ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును. అనేకమైన హస్తాలు పైకెత్తబడినవి. Now, is there others that would like to raise your hands who did not at that time? Would you put up your hand? Women, God bless you. ఇప్పుడు తమ చేతులు పైకెత్తుటకు ఇష్టపడేవారు ఆ సమయంలో ఎవరు లేదో చేయలేదో మీ చేయి పైకి చూపుతారా? స్త్రీలు, దేవుడు మిమ్మల్ని దీవించును. Men, women, do you real? God bless you, lady. God bless you, lady. God bless you, sir. God bless you, sister. God bless you, little boy. స్త్రీలు, పురుషులు, అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును. అయ్యా దేవుడు మిమ్మల్ని దీవించును. సహోదరి, దేవుడు మిమ్మల్ని దీవించును. దేవుడు మిమ్మల్ని దీవించును. చిన్న బిడ్డ, Do you realize that the seriousness of this? You don't come to church just to hear a message or to see a messenger, You come to hear the message. And the message is the Holy Spirit taking the Word of God and giving it to you. దాన్ని మీరు గ్రహించారా? దీని యొక్క అవసరతను, అత్యవసరతను కేవలం వర్తమానమును వినుటకు మాత్రమే మందిరానికి రావద్దు, లేక వర్తమానకుని చూచుటకు అని నా అర్థం. వర్తమానం వినుటకు మీరు వచ్చారు. వర్తమానమనగా దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ తీసుకుని దాన్ని మీకు ఇచ్చుట. Now, what about it? Maybe in the morning it'll be too late. Are you willing in the presence of God to raise your hand, you who have not yet, and say, God, be merciful to me. I want your spirit in me. ఇప్పుడు దాన్ని గురించి ఏంటి? బహుశా ఉదయము బహు ఆలస్యమవుతుంది. దేవుని సన్నిధానములో ఇష్టపడేవారు, మీ చేయి ఎత్తాలని అనుకునేవారు, ఇంకా చేయనివారు చెప్పండి, దేవా, నా యందు కనికరము చూపము. నాలో నీ ఆత్మ కావాలని నేను కోరుకుంటున్నాను. For God bless you, sir. God bless you. God bless you back there. God bless you and you and you and you. Yes. God bless you, sir. God bless you, sir. అయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించును. దేవుడు మిమ్మల్ని దీవించును. వెనుక అక్కడ ఉన్న వారిని దేవుడు దీవించును. దేవుడు నిన్ను దీవించును. నిన్ను నిన్ను నిన్ను
అవును అయ్యా, దేవుడు నిన్ను దీవించును. అయ్యా, దేవుడు నిన్ను దీవించును. Would you be willing to say, God, I'm going down to the potter's house. I'm sick and tired. I've always wanted a consecrated life. నీవు ఈ విధంగా చెప్పడానికి ఇష్టపడతావా? దేవా, నేను కుమ్మరివాని ఇంటికి వెళ్ళినయ్యున్నాను. నేను వ్యాధితో ఉన్నాను, అలసి ఉన్నాను. నేను ఎప్పుడు సమర్పణ జీవితాన్ని కోరుతున్నాను. And tonight, I'm going down to the potter's house to lay my heart down and say, God, break it all up. And give me a new heart, a new spirit, and put your spirit right in the middle of it. And let my life run right along according to your word. ఈ రాత్రి నా హృదయం అర్పించుకోవటానికి నేను కుమ్మరివాని ఇంటికి వెళ్ళొచ్చున్నాను. దేవా, దానినంతా పగలగొట్టు. నాకు నూతన హృదయం దయచేయము, నూతన ఆత్మ దయచేయము. సాక్షాత్తు దాని మధ్యలో నీ ఆత్మనై ఇంచి అని చెప్పుటకు నేను వెళ్ళుచున్నాను. నీ వాక్య ప్రకారముగానే నా జీవితం నడుచును కాక. Make me a Micah of this day, that I can stand on thus saith the Lord. And my vision in my life that I live before you, not I, but the Spirit in me lives the life that the Bible requires. That's the way I want to be. Oh, God, by your mercy, make me thus. ఈ దినానికి మీకాయగా నన్ను చేయి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నేను చెప్పగలుగుతాను. నీ ఎదుట జీవిస్తున్న నా దర్శనం, నా జీవితం నేను కాదు, నా యందు జీవించు ఆత్మయే బైబిల్ అడుగు జీవితాన్ని జీవించును. ఓ దేవా, అలాగ ఉండాలని నేను అనుకుంటున్నాను. నీ కరుణ ద్వారా అలాగు చేయుము. Someone now that hasn't raised your hand, would you now do it? God bless you, lady. God bless you. God bless you, lady. God bless you. చేయి పైకెత్తని ఒకరు ఇప్పుడు ఇది చేస్తారా? అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించును, దేవుడు మిమ్మల్ని దీవించును, దేవుడు మిమ్మల్ని దీవించును. అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించును. Just sit real quiet while you're praying now. Every head bowed, every eye closed, everyone praying. Just softly, sweetly accept it now. నెమ్మదిగా కూర్చోండి. ప్రార్థిస్తుండగా ఇప్పుడు వారు తల్ల వంచండి. ప్రతి కన్ను మూయబడాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. అలా నెమ్మదిగా, మాధుర్యంగా ఇప్పుడు అంగీకరించండి. With translation, Lord of earth unmoved can stand. Build your hopes on things eternal. Hold to God's unchanging hand. Hold to God's unchanging hand. Hold to God's unchanging hand. Build your hopes on things eternal. Hold to God's unchanging hand. Set in with God now. దేవునితో మూసివేసుకో. ఇప్పుడు When our journey is completed, oh, if to God you have been true, fair and bright your home in glory, your enraptured soul shall view. Now what must you do? ఇప్పుడు నేనేమి చేయాలి? Hold to God's unchanging hand. That's His word. Hold to God's unchanging hand. Build your hopes on things eternal. Hold to God's unchanging
ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. Looking back across the audience now to a dear little man. Told his sweetheart goodbye the other day just for a little while. And another one sitting here somewhere told his sweetheart goodbye for just a little while. As they went out, they were holding to God's unchanging hand. ప్రజల్లో వెనుక నేను చూస్తున్నాను. ఒక చిన్న ప్రియమైన వాణి కొరకు కొంచెము కాలం క్రితమే గతించిన దినం తన ప్రియురాలకు వీడ్కోలు చెప్పాడు. ఇంకొక చోట మరొకరు కూర్చున్నారు. కొంచెము కాలం క్రితమే తమ ప్రియురాలకు తాను వీడ్కోలు చెప్పాడు. వారు బయటకు వెళ్లిపోతూ మారని దేవుని హస్తాన్ని వారు పట్టుకున్నారు. Their beloved husbands are here tonight, holding to God's unchanging hand to know that sweethearts will meet again. What would it be if they didn't have that? వారి ప్రియమైన భర్తలు ఇక్కడే ఉన్నారు. మారిన దేవుని హస్తాన్ని పట్టుకొని వారి ప్రియురాలను మరలా వారు కలుసుకుంటారని ఎరిగిన వారై ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. అది వారికి లేనట్లయితే అది ఏమవుతుంది? Oh, build your hopes on things eternal. Hold to God's unchanging hand. నిత్యమైన వాటిపైన మీ నిరీక్షణ కట్టుకోండి. మారిన దేవుని హస్తాన్ని పట్టుకోండి. Our Heavenly Father, as the music sweetly chording, and it is a message, a preacher, the Holy Spirit, preaching to us now through the music, telling us what to do with this message tonight. Just hold to God's unchanging word. మా పరలోకపు తండ్రి, ఇదే వర్తమానమని సంగీతం మాధుర్యముగా ఆలాపన చేస్తున్నది. బోధకుడు పరిశుద్ధాత్మ సంగీతము ద్వారా మాకు బోధిస్తున్నాడు. ఈ రాత్రి ఈ వర్తమానముతో ఏమి చేయాలి అని, మారిన దేవుని వాక్యమును పట్టుకో అని. Heavens and earth will pass away and change, but my word shall never pass away. It cannot change. It's the word of the unchangeable God. ఆకాశము భూమి గతించుని కాని మారును. నా మాట ఏమాత్రము గతించదు. అది మారలేదు. అది మారలేని దేవుని మాట. Thy word have I hid in my heart, said the psalmist, that I'll sin not against you. నేను నీ వాక్యమును నా హృదయములో దాచుకొని ఉన్నాను అని కీర్తనీయుడు చెప్పాడు. నీకు విరోధముగా నేను పాపము చేయకున్నట్లు. There's been 20 or 30 hands up tonight, Father. Men and women has heard the word when faith cometh by hearing. తండ్రి, ఈ రాత్రి 20-30 హస్తాలు పైకెత్తబడినవి. స్త్రీ పురుషులు వాక్యము అంగీకరించారు. వినట వల్ల విశ్వాసము కలుగును. They have made this one all-sufficient decision that by your help and your grace from this hour on they'll serve you. సర్వ సంతృప్తికరమైన తీర్మానమును వారు చేసి ఉన్నారు. నీ యొక్క సహాయము ద్వారా, నీ కృప వలన ఈ ఘడియ నుండి వారు నిన్ను సేవిస్తారు. Now won't you sweetly, Father, move down into their heart? Put your spirit in their new spirit. You had to give them a new spirit or they would never held their hand. They wouldn't have desired it. తండ్రి, మాధుర్యముగా వారి హృదయంలోకి వెళ్ళవా? వారి క్రొత్త ఆత్మలో నీ ఆత్మను ఉంచు. నూతన ఆత్మను నీవు ఇవ్వవలసి ఉండెను. లేదా వారి చేయిని వారు చూపెడేవారు కాదు. వారికి దాన్ని గురించి ఆశ ఉండేది కాదు. But they went down to the potter's house and they let you change their emotions and their ideas. And now in their heart has been tendered. అయితే వారి కుమ్మరి వాని ఇంటికి వెళ్లి వారి ఆలోచనలు, ఆశయాలు నీవు మార్చుటకు వారు అనుమతించారు.
వారి హృదయాల్లో వారు మెత్తనైపోయారు. And you said, no man can come to me except my Father draws him. They could not have raised their hands from the youngest to the oldest unless you had told them to do it. నీవే చెప్పావు, నా తండ్రి వారిని ఆకర్షించితేనే కాని ఎవడూ నా ఎద్దుకు రాలేడని. పెద్దవారు మొదలు చిన్నవారి వరకు అది నీవు చేయమని వారికి చెప్పకపోతే వారు తమ చేతులు పైకెత్తలే వారే కాదు. They did it because that you spoke to them. And if God giving them to Christ as a love gift, they yielded their heart. వారు అది చేశారు ఎందుకంటే నీవు వారితో మాట్లాడి ఉంటివి కాబట్టి. అది ఒక ప్రేమ కానుకగా దేవుడు క్రీస్తును వారికిచ్చెను. వారి హృదయాలను సమర్పణ చేసుకొన్నారు. And we can hear your great voice say, he that heareth my word, not your church. Your church has your word, and it isn't contrary to your word. నీ యొక్క గొప్ప స్వరము ఈ విధముగా మేము వినగలుగుతున్నాము. నా మాట విని, నీ సంఘపు మాట కాదు, నీ సంఘము నీ మాటను కలిగి ఉన్నది. నీ వాక్యమునకు అది విరుద్ధము కాదు. But he that heareth my word and believeth on him that sent me hath everlasting life, and shall not come into the judgment, but has passed from death unto life. అయితే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. Bless them, Father, with long life, with eternal life, and raise them up at the last day as thou hast promised. And may this be a great service of dedication when saints of the living God will rejoice and be renewed. తండ్రి, వారిని ఆశీర్వదించుము, దీర్ఘాయువుతోనూ నిత్య జీవముతోనూ నీ వాగ్దానము చేసినట్లుగా కడవరి దినమున వారిని లేపుము. జీవముగల దేవుని పరిశుద్ధులు ఆనందించి మరుల్కొల్పబడిన ఘనమైన ప్రతిష్ఠ ఆరాధనగా ఇది ఉండును కాక. May the sick, everyone, if there is any present, may they be healed. May your Spirit be manifested to Christ our Lord. రోగులు ప్రతి ఒక్కరు ఎవరైనా ఉంటే వారు స్వస్థపరచబడుదురు కాక. మా ప్రభు అయిన క్రీస్తు వలన నీ ఆత్మ ప్రత్యక్షపరచబడును కాక. Now with our heads raised just a moment, I wonder you that raised your hand, I believe you accepted what you said. And I believe that you were sincere, and I take you to God's Word, which is the truth. ఇప్పుడు మనము ఒక క్షణం తల్ల వంచుకుందాము. చేతులెత్తిన మీరు చెప్పినది మీరు సమ్మతించారని అనుకుంటున్నాను. మీరు విధేయతతో చేశారని అనుకుంటున్నాను. సత్యమైన దేవుని వాక్యం యొద్దకు నేను మిమ్ము తీసుకుని వచ్చుచున్నాను. Now, there's only one question. Where did you mean that? If you did, it was God knocked at your heart. That's right. Now, if you really meant that, then the old things has passed away. God said so. It can't change. ఒకే ఒక ప్రశ్న, ఎక్కడా? అది మీకు అర్థమైందా? అది మీకు అర్థమైతే అది దేవుడు మీ హృదయాల యొద్ద తడుతున్నాడు. అవునది నిజం. మీకు నిజముగా అది అర్థమైతే అలాగైతే పాతవి గతించిపోయినవి. దేవుడే ఆ విధముగా అని చెప్పియున్నాడు. అది మారలేదు. Jesus said, he that heareth my words and believeth on him that sent me hath everlasting life. యేసు చెప్పాడు, నా మాటలు విని నన్ను పంపిన వానిది విశ్వాసముంచువాడు నిత్యజీవము కలవాడు. I think if it really taken place in your heart, that you would feel grateful enough to God that you'd like to walk up to his altar here and kneel down and give him thanks for what he's done for you. అది నిజంగా మీ హృదయాల్లో జరిగితే మీరెంతో దేవునికే కృతజ్ఞులై ఉంటారు. ఇక్కడున్న బలిపీఠం యొద్దకు వచ్చి మోకరించి మీ ఎడల ఆయన ఏమి చేశాడో ఆయనకు ధన్యవాదాలు చెల్లిస్తారని అనుకుంటున్నాను. And while the sister continues with the same song, I would like for everyone that raised their hand along with those who did not, that wish they should, come up and let's kneel down and give a word of thanks to the Almighty for what he has done for us. That proves you were sincere.
సహోదరులు ఆ పాటను కొనసాగిస్తుండగా చేతులెత్తిన ప్రతి ఒక్కరూ చేతులెత్తని వారితో కలిసి అలా చేయాలని అనుకునేవారు. రండి, మనం మోకరించి సర్వశక్తిమంతునికి ఆయన మన యెడల ఏమి చేశాడో దానికి కృతజ్ఞతలు చెల్లించుకుందాము. అది మీ విధేయత తెలుపుతున్నది. Build your hopes on things eternal. Hold to God's unchanging hand. When our journey is completed, if to God you have been true, fair and bright your home in glory, your enraptured soul shall do. Oh, to God's unchanging, hold to God's unchanging hand. Build your hopes on things eternal. Hold to God's unchanging hand. Oh, I'm going through. Now I wonder, we've got many pastors and evangelists here tonight who love to see souls in the kingdom of God. I wonder, brethren, if you come here, Pastor, and I wonder if the brethren would take their place right along here. We're going to offer prayer for these dear people. దేవుని రాజ్యము కొరకైన ఆత్మలు చూడటానికి ఈ రాత్రి ఇక్కడ అనేకులైన కాపరులు సువార్థికులు ఉన్నారు అని ఆశ్చర్యపోతున్నాను. ఇక్కడికి రండి. సంఘ కాపరి గారు, సహోదరులు వారి స్థానాల్లో ఉంటారని ఆశ్చర్యపడుతున్నాను. ఈ ప్రియమైన వారి కొరకై మనం ప్రార్థన అర్పించబోతున్నాము. Do you know why? According to the Word, I give it a test trial. They raised their hands that they would accept God's eternal Word this night and believe. And I said, now we pray. అదేంటో మీకు తెలుసా? వాక్య ప్రకారంగా నేను పరిశోధన పెట్టబోతున్నాను. ఈ రాత్రి వారు దేవుని నిత్య వాక్యమును అంగీకరించి నమ్మినట్లు వారు చేతులు పైకెత్తి ఉన్నారు. ఇప్పుడు మనం ప్రార్థించాము అని నేను చెప్పాను. Now look what Jesus said. Let's take it to the Word. Now, we have a lot of fantastic, but let's take it to the Word. Jesus said, He that heareth my word and believeth on him that sent me has everlasting life and shall not come to the judgment but pass from death unto life. God said so. That settles it forever. యేసు ఏమి చెప్పాడో చూడు. ఇప్పుడు అది వాక్యం యొద్దకు తీసుకుని వెళ్దాము. మనకు అనేకములైన వింత వింత విషయాలు ఉన్నవి. అయితే మనం వాక్యమునే తీసుకుందాం. యేసు చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచువాడు నిత్యజీవము కలవాడు. అతను తీర్పులోనికి రాక మరణములోని జీవులోనికి దాటి ఉన్నాడు. అలాగని దేవుడు చెప్పియున్నాడు. అది నిరంతరము అంతే. No man, said Jesus, can come to me except my Father draws him. And all that the Father has given me will come to me. Amen. ఎవడును అది యేసు చెప్పాడు. నా తండ్రి వాణ్ణి ఆకర్షితగానే ఎవడును నా యొద్దకు రాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. None of them lost. He that eats my flesh and drinks my blood has everlasting life, and I'll raise him up at the last days. ఎవరును నశించిపోరు. నా శరీరము తిన రక్తము త్రాగినవాడు నిత్యము గలవాడు. నేను అతన్ని అంత్యదినమున లేపుదును. Oh, how marvelous to look on this altar. Amen. When one soul's worth 10,000 worlds. They never come to join a church. They come because they are a member of the body of Christ. They come here to offer thanksgiving and praise. Amen.
ఓహో, ఎంతటి ఆశ్చర్యము! ఈ బలిపీఠము చుట్టూట ఒక్క ఆత్మ 10,000 ప్రపంచాల కంటే విలువైనది. వారు సంఘంలో చేరుటకు రాలేదు. వారికి ఎందుకు వచ్చారనగా క్రీస్తు శరీరంలోనికి అవునై ఉన్నారు. వారు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించుటకు వారు వచ్చారు. And I pray that the Holy Spirit will unction on us and fill every heart up and down this altar tonight with a peaceful and sweet, humble spirit that will bring forth the fruits and righteousness of Christ as long as there's breath in their body and go home to glory. పరిశుద్ధాత్మ ప్రతి హృదయాన్ని నింపి అభ్యంజనము చేసి ఈ రాత్రి ఈ బలిపీఠము యొద్ద సాధుత్వముతోనూ మాధుర్యముతోనూ దీనత్వముతోనూ ఉంచాలని ప్రార్థన చేస్తున్నాను. అది క్రీస్తు యొక్క నీతిమత్వము ఫలములను తెచ్చును. వారి శరీరములో శ్వాస ఉన్నంత వరకు, మహిమలో గృహము చేరు వరకు. Would the evangelists and pastors come and stand around with us while we offer prayer, if you will? Everyone, no matter your affiliations with churches, that has nothing to do with it. We just want you to come right around the people. మీరు అంగీకరిస్తే మేం ప్రార్థన చేస్తూ ఉండగా సువార్థికులు, కాపురులు వచ్చి మా చుట్టూ నిలబడతారా? ప్రతి ఒక్కరు సంఘములతో మీకే సంబంధం ఉన్నప్పటికీ ఏం పర్వాలేదు, ప్రజల చుట్టూ మీరు రావాలని కోరుతున్నాను. I'm going through. Yes, I'm going. Let that be the motive of your heart. I'll pay the price. What other Christians do. I'll take the way, like the Micah, with the Lord despise you. I've started in with Jesus, and I'm going through. I'm going. Yes, I'm going. I'll pay the price. What other Christians do. I'll take the way with the Lord despise you. I've started in with Jesus, and I'm going through. Is there another would like to take the way? You're ashamed of me before my Father, or before man? I'll be ashamed of you in the morning before the angels. ఇంకెవరైనా మార్గాన్ని తీసుకుంటానికి అంగీకరిస్తారా? మీరు నా తండ్రి ఎదుట లేక మనుషుల ఎదుట సిగ్గుపడుచున్నారు. ఈ ఉదయవేళ నేను మిమ్మల్ని గూర్చి దేవదూతల ఎదుట సిగ్గుపడతాను. Are you ashamed before this little audience tonight to take your stand? Are you ashamed? He that will confess me before man, him will I confess before my Father. ఈ రాత్రి వేళ ఈ చిన్న సభ్యుల ఎదుట మీరు తీర్మానము చేసుకుంటానికి సిగ్గుపడుతున్నారా? మీరు సిగ్గుపడుతున్నారా? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో వాణ్ణి గూర్చి నా తండ్రి ఎదుట నేను ఒప్పుకొందును. I'll take the way, Lord. I'm going through. I've started through with Jesus, and I'm going. Just be in prayer, everybody, while they're offering thanksgiving to God for the pardoning of their sins. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి.
వారు వారి పాపములు క్షమించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుండగా, Oh God, the Father and Redeemer of mankind, these have come tonight confessing that they have not been sufficiently placed into the body of Christ. And they come tonight to take their position by the guidance of the hand of God and the Word. మానవ జాతికి తండ్రివి, విమోచకుడమైన ఓ దేవా, వీరు ఈ రాత్రి వచ్చి ఉన్నారు. వారు నిండుగా క్రీస్తు శరీరంలో సరిపోయిన వారిగా లేరని ఒప్పుకుంటూ వచ్చి ఉన్నారు. వాక్యమును బట్టి, దేవుని హస్తము యొక్క నడిపింపును బట్టి ఈ రాత్రి వారు వచ్చి ఉన్నారు. And we pray now that you will place them into the position in the kingdom whichever they shall serve. And may they with one accord tonight believe on thy holy word. వారెక్కడ పరిచయం చేయగలరో రాజ్యం యొక్క స్థానములో వారిని పెట్టమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి ఏక మనసుతో నీ పరిశుద్ధ వాక్యమును వారు నమ్ముదురు కాక. And may you by the Holy Spirit speak to them. And may they just by the inspiration be led to the position in the body of Christ unto which you have called them. పరిశుద్ధాత్మ వలన నీవే వారితో మాట్లాడుదువు కాక. ఆత్మ ప్రేరణ వలన క్రీస్తు శరీరంలోని స్థలంలోనికి వారు నడిపించబడుదురు కాక. వారిని పిలిచిన నీ యొద్దకు వారు వచ్చుదురు కాక. Oh God, how we thank thee for this. This is glorious in thy sight. It thrills our heart to see men and women who will kneel humbly at an altar and confess their wrongs and plead for mercy. Take them through, Lord. ఓ దేవా, ఇందుకొరకై మేమెంతో కృతజ్ఞతలు చెల్లించబద్ధులమైటున్నాము. ఇది నీ దృష్టికెంతో మహిమకరమైనది. స్త్రీ పురుషులు బలిపీఠం వద్ద మోకరించి వారి తప్పిదాలు ఒప్పుకుంటూ కనికరము కొరకై ప్రాధేయపడుట మా హృదయాలను గగుర్పాటు చేస్తున్నది. ప్రభువా, వారిని నడిపించుము. Your anointed servants, the ministers of the word, are standing by the side of these people. And I'm standing here to this sacred death. అభిషేకించబడిన నీ సేవకులు, వాక్యం యొక్క పరిచారకులు ఈ ప్రజల ప్రక్క నిలబడి ఉన్నారు. నేను ఈ పవిత్రమైన బల్ల యొద్ద నిలబడి ఉన్నాను. This is a wonderful moment. The angels of God have stuck down their camp along the side of this place tonight. For it is written in the Word, the angels of God are encamped about those who fear Him. ఇది ఆశ్చర్యకరమైన క్షణము. ఈ రాత్రి వేళలో ఈ స్థలము ప్రక్క దేవుని దూతలు తమ విడిది వేసుకుని ఉన్నారు. ఎందుకనగా వాక్యమునందు వ్రాయబడి ఉన్నది, ఆయనందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు కావిలి ఇందురు అని. And in the great unseen world that now is around us, throwing our emotions to repentance and to bring evil before our eyes that we have done wrong. అగుపించని గంభీరమైన ప్రపంచము మా చుట్టారు ఇప్పుడు ఉన్నది. మా భావాలను పశ్చాత్తాపములోకి నడిపించుచు మేము చేసిన తప్పిదాల కీడును మాయడలో ఉంచుచున్నది. With penitent hearts we surrender our evil ways, Lord, and ask for divine mercy. And may the Holy Spirit, who has promised this mercy, give it to each of us as we humbly beg and ask God to fulfill His word and to mold our lives and our character to fit His word. We ask in Christ's name. పశ్చాత్తాప్త హృదయముతో ప్రభువా, నీ దైవిక కరికరాన్ని కోరుతూ మా తప్పిద మార్గాలను అర్పించుకుంటున్నాము. మా జీవితాలు మలచి ఆయన వాక్యమునకు సరిపడినట్లు మా ప్రవర్తన సరిచేసి ఆయన వాక్యమును నెరవేర్పు చేయమని దీనత్వముతో దేవుని ప్రాధేయపడుచుండగా, మాకు కనికరాన్ని వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మా ఒక్కొక్కరికి దయచేయు కాక క్రీస్తు నామములో అడుగుచున్నాము.